Praise the Lord. Greetings to you all in the precious name of our Lord Jesus Christ. I'm very happy to be here and a part of our fellowship. And thank you all for joining. Today, we are having second series of our lecture. And today we have a speaker, Dr. Marilyn Grace. And we'll have a worship and a closing prayer. And let's start a fellowship with an opening prayer. Please close your eyes. Let's pray. స్తుతి స్తోత్రం తండ్రి. ఏసే గడిచిన కాలం అంతా ఇప్పటివరకు మీరు రెక్కల చాటును భద్రపరుచుకున్నారు తండ్రి. మీకే వందనాలు, వేలాది స్థుతులు, స్తోత్రాలయ్యా తండ్రి. నాయన ప్రభా, మరి ఈ రీతిగా తండ్రి ఈ యొక్క వర్చువల్ ఫెలోషిప్ లో తండ్రి మేము మేము మీ యొక్క సన్నిధిలో ఉంటకు మీరు ఇచ్చినటువంటి గొప్ప సమయాన్ని బట్టి, గొప్ప ఆధిక్యతను బట్టి మీకే వందనాలు, లెక్కలేని స్థుతులు, స్తోత్రాలయ్యా తండ్రి. నాయన ప్రతి ఒక్క బిడ్డని నీ చేతులకు సమర్పించుకుంటున్నామయ్యా తండ్రి. ఫెలోషిప్ లో జాయిన్ అయిన ప్రతి ఒక్క బిడ్డని తండ్రి నాయన ప్రభా, నీవే తండ్రి నీ యొక్క మాటలతో ఆ బిడ్డలతో మాట్లాడి తండ్రి, ఈ యొక్క ఫెలోషిప్ లో తండ్రి ఏదైనా కొత్తది నేర్చుకొని తండ్రి నిన్ను అనుసరించే బిడ్డలుగా మేము ఉండలాగా మీరే సహాయం చేయండి తండ్రి. ప్రభా, ఇంకా ఎవరైతే జాయిన్ అవ్వాల్సిన వాళ్ళు ఉన్నారో తండ్రి, వారికి మరి ఏ పనులు అయితే ఉన్నాయో లేదా ఏమన్నా సాతాను ఆటంకాలు అయితే తండ్రి వాటిని అన్నిటినీ తొలగించి తండ్రి మీ యొక్క ప్రేరేపణ కలిగించి తండ్రి వాళ్ళ ఫెలోషిప్ లో జాయిన్ అవ్వడానికి మీరే సహాయం చేయండి తండ్రి. గొప్ప దేవుడు అయ్యా, ఎన్నో అద్భుత కార్యాలు చేసే దేవుడు తండ్రి అయ్యా. మా పట్ల తండ్రి నీవు ఎన్నో అద్భుత కార్యాలు చేసి తండ్రి మమ్మల్ని నడిపించి మమ్మల్ని సజీవ లెక్కలో ఉంచి ప్రభా అయ్యా, ఈ యొక్క కరోనా నుంచి మమ్మల్ని తప్పించి ప్రభా ఈ రోజున ఈ దినం తండ్రి నాన్న ప్రభా మేము ఈ రీతిగా అందరం కలిసి తండ్రి ప్రార్థన చేయించుటకు నువ్వు ఇచ్చినటువంటి గొప్ప ఆపర్చునిటీని బట్టి మీకే వందనాలు తండ్రి. తండ్రి, ఎక్కడైతే ఇద్దరు కూడి ఉంటారో అక్కడ నిన్నాను సెలచిన దేవుడవు ప్రభా. మరి మేము ఈ యొక్క ఆన్లైన్ లో తండ్రి నాన్న ప్రభా మేమందరం ఒక చిన్న మందగా కూడి తండ్రి మిమ్మల్ని స్తుతించుండగా తండ్రి మా మధ్యన మీరు ఉన్నారని మేము నమ్ముచున్నాం తండ్రి. మీకే వందనాలు, వేలాది స్తుతులు, స్తోత్రాలయ్యా తండ్రి. ప్రతి ఒక్క బిడని తండ్రి నీ చేతులకు సమర్పించుకుంటూ ప్రభా నా ఇచ్చిన ప్రార్థన ఆలకించమని ప్రభా. ఇప్పుడు ఫెలోషిప్ లో జాయిన్ అయిన ప్రతి ఒక్క బిడని, అలాగే తండ్రి ఎవరైతే ఇంకా జాయిన్ అవ్వాల్సిన వాళ్ళు ఉన్నారో వాళ్ళందరినీ కూడా తండ్రి నీ హస్తాల చాటున భద్రపరచుకోమని తండ్రి, మీ యొక్క భయభక్తులు కలిగి ఉండేలాగా మీరు మాకు సహాయం చేయమని నా ఈ చిన్న ప్రార్థన ఆలకించమని అడిగి వేడుకొని ప్రార్థన చేయించున్నాను నా తండ్రి. ఆమేన్. ఆమేన్. Now we'll have worship, praise and worship by Mary Sona Priyanka. Greetings to you all in the precious name of our Lord and Savior Jesus Christ. Hope you all are doing good. So let's all praise and worship His holy name. So అందరం దేవుణ్ణి కలిసి స్తుతిద్దాం. Okay. Cross till the break, from the grave till the sky, Lord, I lift your name on high. Lord, I lift your name on high. Lord, I love to sing your praises. I'm so glad you're in my life. I'm so glad you keep me safe. You came from heaven to earth to show. From the earth to the cross, my death to pay. From the cross to the grave, from the grave to the sky, Lord, I lift your name on high. Sing along. Lord, I lift your name on high. Lord, I love to sing your praises. I'm so glad you're in my life. I'm so glad you keep me safe. You came from heaven to earth to show the way. From the earth to the
Okay, the second song. Let's all sing Vandanam. Vandanam song ని మనం పాడుకుందాం. Thank you. All glory to God alone. Thank you, Sona. And it's time for our lecture now. Before that, we have many new friends joining. Thank you so much, guys. Please do join. Actually, this lecture series is organized by Bethany Youth.
As we all know, 2021's edition of New Darfur Memorial Annual Lecture Series is called Foundation to Faith. This is our second series of lecture. Okay, and our today's speaker is Dr. Merlin Grace. She's currently working as a professor and HOD of Kommari Pratap Reddy Institute of Technology, Hyderabad. Thank you, Akka, for joining us. And after the worship, we'll have a question and answer round, like session. Everyone feel free to ask questions and please explore yourself. Now, before lecture, I request Akshay to offer a prayer for the speaker and about the lecture. I request Akshay to offer a prayer for the speaker and about the lecture. Yeah, okay, thank you. Okay, let us pray. స్తోత్రమేసయా ఎస్యా ఇంతవరకు జరిగిన ఫెలోషిప్స్ అంతట్లో మీరే మాకు ఉన్నారు ఏసయా, దాన్ని బట్టి మీకే వందనాలు ఏసయా. ఏసయా మేము ఆర్గనైజ్ చేసుకున్న ఈ యాన్యువల్ లెక్చర్ సిరీస్లో ఈ సెకండ్ లెక్చర్ కోసం మీరు మాకు ఇచ్చిన టైంని బట్టి మీకే వందనాలు ఏసయా. ఈ సెకండ్ లెక్చర్ స్పిరిచువల్ గిఫ్ట్స్ అనే యొక్క లెక్చర్తో మేము ఎంతో కొంత తెలుసుకుని మేము పొందాల్సిన స్పిరిచువల్ గిఫ్ట్స్ ఏంటి, మాకు ఉండాల్సిన స్పిరిచువల్ థింగ్స్ ఏంటో అనేది మేము తెలుసుకోవడానికి మీరు మాకు సహాయం దయచేయండి ఏసయా. ఈరోజు జరిగే ఈ యొక్క ఇప్పుడు వినబోయే ఈ యొక్క మెసేజ్తో మేము ఎంతో కొంత కొత్త విషయాలు తెలుసుకుని ఉన్న వాటిని ఇంకా ఇంప్రూవ్ చేసుకునేలాగా, ఇంకా స్ట్రాంగ్ అయ్యేలాగా మీరే సహాయం దయచేయండి ఏసయా. మా స్పిరిచువల్ గ్రోత్లో కూడా మీరే ఉండండి ఏసయా. ఇంకా మేము స్పిరిచువల్గా స్ట్రాంగ్ అవ్వడానికి మీరే సహాయం దయచేయండి ఏసయా. ఏసయా అలాగే ఈరోజు మెసేజ్ చెప్తున్నారు ఏసయా, మ్యార్లిన్ అక్క యూత్ వాళ్ళ అనేసరికి అక్క ఎప్పుడు మాకు ముందు ఉంటుంది ఏసయా, ముందు ఉంటారు ఏసయా. అలాగే మాకు ఇప్పుడు దాకా చాలా ఫెలోషిప్స్ తీసుకున్నారు ఏసయా మ్యార్లిన్ అక్క. అలాగే ఈ యొక్క ఫెలోషిప్ ద్వారా మళ్ళీ మా అక్క మాతో గాడ్స్ వర్డ్ షేర్ చేసుకోవడానికి రెడీగా ఉన్నారు ఏసయా. మెసేజ్ చెప్తున్నంత టైంలో కూడా మీరే మాతో ఉండండి ఏసయా. శ్రద్ధగా మేము విని మేము ఎన్నో కొన్ని కొత్త విషయాలు తెలుసుకోవడానికి మీరే సహాయం దయచేయండి ఏసయా. అక్కకి ఈ అవకాశం, అక్కని మాకు మళ్ళీ యూత్ ఫెలోషిప్లోకి ఈ యొక్క సెకండ్ లెక్చర్తో మీరు ఇన్వైట్ చేసినందుకు మీకే వేలాది వందనాలు ఏసయా. ఏసయా మెసేజ్ జరుగుతున్నంత టైంలో మేము శ్రద్ధగా విని మొత్తం మంచిగా తెలుసుకుని ఇంకా జాయిన్ అవ్వాల్సిన వాళ్ళు కూడా ఉంటే వాళ్ళందరూ కూడా జాయిన్ అవ్వడానికి మీరే సహాయం దయచేయండి ఏసయా. మెసేజ్ జరుగుతున్నంత టైంలో కూడా ఎటువంటి డిస్టర్బెన్స్ ఏం రాకుండా, నెట్ ఇష్యూస్ ఏం రాకుండా మంచిగా జరిగేలాగా, ఎటువంటి డిస్టర్బెన్సెస్ ఏమి క్రియేట్ అవ్వకుండా ఉండడానికి మీరే సహాయం దయచేయండి. మంచి ఎన్వైరన్మెంట్ని మీరే మాకు ఇవ్వండి ఏసయా. మీరే తోడుగా ఉండండి ఏసయా. మరి మెసేజ్ అయిన తర్వాత కూడా మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కూడా క్లారిఫై చేసుకునే కూడా మీరే మాకు సహాయం దయచేయమని యేసయ్య పరిశుద్ధ నామములో అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. Amen. Thank you, Akshay. Over to you, Akka. Today's topic is God's gift. So everyone be ready and keep your Bibles with you. Over to you. దేవుని నామంలో మీ అందరికీ వందనాలు. మరి ఈ అవకాశం ఇచ్చిన దేవాది దేవునికి కృతజ్ఞతలు. మరి ఈ విషయంలో నన్ను అడిగి సంప్రదించి ఈ విధముగా నాకు కూడా ఇది ఒక అవకాశంగా నేను భావిస్తున్నాను. మరి ఇంత గొప్ప తరుణం ఇచ్చిన దేవునికి, మీ అందరికీ, ప్రార్థన యూత్ అందరికీ నా కృతజ్ఞతలు తెలుసుకుంటున్నాను. చిన్న ప్రార్థన చేసుకుని. Sorry to interrupt, Akka. Can you please turn on your camera? కెమెరా టర్న్ చేయనమ్మా, ఎందుకంటే నేను చాలా లేట్ అయిపోయింది కాలేజీ నుంచి. ఈరోజు కాలేజీలో ఒక రెసిగ్నేషన్ ఉంది, అది చేసి వచ్చేటప్పటికి చాలా లేట్ అయిపోయింది నాకు. సో వితౌట్ కెమెరానే నేను చెప్తాను. ఓకే అక్క, ఓకే, ఇట్స్ ఓకే. సో చిన్న ప్రార్థన చేసుకొని మనము మొదలు పెడతాము మన ధ్యానాన్ని. సర్వలోకం సృజించి మమ్మల్ని నీతో జ్ఞానంతో పరిపాలించిన ధనమైన తండ్రి యేసుక్రీస్తు ప్రభువా, గడిచిన పగటి సమయం నుంచి ఈ రాత్రి సమయం వరకు మీరు ఎక్కల నీడలో మమ్మల్ని కాచి కాపాడినందుకు నీకు వందనాలు అయ్యా. అయోగ్యము, అపాత్రులము,
దీనులను దరిద్రులైన మమ్మల్ని మీ ఉచితమైన కృపను బట్టి ప్రేమను బట్టి సజీవుల లెక్కలు మమ్మల్ని కాచి కాపాడిన దేవా నీకు వేలాది స్తోత్రాలు. అయ్యా తండ్రి, మీ ప్రియమైన సంఘముతో అయ్యా తండ్రి యవనస్తులతో ప్రభువా మేము కూడి ఈ విధంగా ధ్యానించుకుంటానికి మీరు చూపించిన కృపను బట్టి మీకు వేలాది స్తోత్రాలు. అయ్యా ఈ రాత్రి ప్రభువా మమ్మల్ని మా అందరితో ప్రభువా మీరు మాట్లాడమని వేడుకుంటున్నాము. నా నోటి మాటలు నా హృదయ ధ్యానాలు మీ దృష్టికి అంగీకారాలు ఉంచుకున్నామని మాపై ప్రాణం పెట్టిన యేసుక్రీస్తు నామమున మిక్కిలి వినంతలు బ్రతిమలాడి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. వాయిస్ క్లియర్ గా ఉందా లేదా ఎవరన్నా ఒకరు చెప్తారా? అక్క కొద్దిగా డిస్టర్బెన్స్ వస్తుంది లైట్ గా. ఓకే, అంటే ఎలక్ట్రిక్ డిస్టర్బెన్స్ లేకపోతే బయట సౌండ్స్? బయట సౌండ్స్ కాదు, ప్రాబబ్లీ మీ మైక్ చుట్టూ నాయిస్ రావడం లేదో అది ముద్దగా వస్తుంది కొద్దిగా వాయిస్. ఇప్పుడు అక్క మీరు హెడ్సెట్ ఏమైనా వాడుతున్నారా? లేదు, నార్మల్ గానే మాట్లాడు. ఒకసారి ట్రై చేయండి అక్క, ఎలిమినేట్ అవ్వచ్చు నాయిస్. హెడ్సెట్ వాడితేనా? ఓకే సరే, ఈలోగా మనం కంటిన్యూ చేద్దాము. హెడ్సెట్ ఈ రోజు నాకు ఇచ్చిన టాపిక్ ఏంటంటే స్పిరిచువల్ గిఫ్ట్స్. నిజంగా ఈ స్పిరిచువల్ గిఫ్ట్స్ గురించి మాట్లాడాలి అంటే ఎంతో చాలా అనుభవం కలిగిన వాళ్ళు కానీ, లేకపోతే ఈ స్పిరిచువల్ గిఫ్ట్స్ ని ఆల్రెడీ వాళ్ళ జీవితంలో వాళ్ళు అనుభవిస్తున్న వాళ్ళు కానీ మాట్లాడటం జరుగుతాం. మరి నాకు జేఎల్సీ సిరీస్ పంపించినప్పుడు నా మనసంతా స్పిరిచువల్ గిఫ్ట్స్ మీదే ఉంది. ఎందుకుందో ఏంటో నాకైతే తెలియదు, కానీ ఆ టాపిక్ అయితే నేను సెలెక్ట్ చేశాను. మరి స్పిరిచువల్ గిఫ్ట్స్ గురించి మనం మాట్లాడుకుంటే కనుక మనకి ఎక్కువ వీటి గురించి కొత్త నిబంధనలోనే మనకి రాయబడి ఉంటుంది. ఈ స్పిరిచువల్ గిఫ్ట్స్ గురించి వినటం మనకు చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంటుంది, కానీ వాటిని పొందుకోవడానికి అంత ఇంట్రెస్ట్ చూపించాం. యాక్చువల్గా చెప్పాలి అంటే యూత్ దీంట్లో చాలా ఇంట్రెస్ట్ చూపించాలి ఈ స్పిరిచువల్ గిఫ్ట్స్ పొందుకుంటాము. ఇప్పుడు మనము స్పిరిచువల్ గిఫ్ట్స్ గురించి మాట్లాడుకునే ముందు మనకి ఆత్మ ఫలాలు అని గలతీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 22 నుండి 23వ వచనాల వరకు రాయబడి ఉంది. ఫ్రూట్స్ ఆఫ్ హోలీ స్పిరిట్. ఆత్మ ఫలాలు అంటే 9 ఫ్రూట్స్ ఆఫ్ హోలీ స్పిరిట్ మనకి ఇవ్వబడ్డాయి. 9 ఆత్మ ఫలాలు మనకి ఇవ్వబడ్డాయి. ప్రేమ, లవ్, సంతోషము, జాయ్, సమాధానము, పీస్, దీర్ఘశాంతము, పేషెన్స్, దయాళుత్వము, కైండ్నెస్, మంచితనము, గుడ్నెస్, విశ్వాసము, ఫెయిత్ఫుల్నెస్, సాత్వికము, జెంటిల్నెస్, ఆశా నిగ్రహము, సెల్ఫ్ కంట్రోల్. ఈ 9 హోలీ స్పిరిట్ మనకిచ్చే ఫ్రూట్స్ ఆఫ్ హోలీ స్పిరిట్ అంటాం, ఆత్మ ఫలాలు. మరి స్పిరిచువల్ గిఫ్ట్స్ కి ఈ ఆత్మ ఫలాలకి రిలేషన్షిప్ ఎలా ఉంటుంది అంటే, ఈ 9 ఒక మనిషిలో మనకి దొరకాలి అంటే అది చాలా కష్టం. మనకు అన్నీ ఉండొచ్చు, ప్రేమ తక్కువ ఉండొచ్చు, అన్నీ ఉండొచ్చు, దీర్ఘశాంతము చాలా తక్కువ ఉండొచ్చు, మనకు అన్నీ ఉండొచ్చు, సంతోషం మన జీవితంలో లేకపోవచ్చు. ఈ 9 ఆత్మ ఫలాలు మనలో ఉండాలి అంటే 9 మనకు ఒక చోట ఒక ప్యాక్ లో దొరకటం అన్నది చాలా కష్టతరమైన విషయం. మరి ఈ 9 ఆత్మ ఫలాలు మనకి రావాలి అంటే, లేకపోతే మనం ఈ 9 మీ జీవితాల్లో ఉన్నాయి అనుకోండి, మీకు ఏ లోటన్నా ఏ కష్టమన్నా ఉంటుందా? ప్రేమ, సంతోషము, సమాధానము, దీర్ఘశాంతము, దయాళుత్వము, మంచితనము, విశ్వాసము, సాత్వికము, ఆశా నిగ్రహం. మరి ఈ 9 ఆత్మ ఫలాలు మనం పొందుకుంటాం ఒక మనిషికి, లేకపోతే సామాన్య మానవుడికి ఈ రోజుల్లో ఈ ప్రపంచం నడుస్తున్న తీరులో అది మనం పొందుకోగలము? అది చాలా కష్టం. మరి ఏ విధముగా మనం ఈ 9 ఆత్మ ఫలాలు అంత మన ఆత్మ ఫలించాలి అంటే ఈ 9 మనకి చాలా అవసరం. మరి కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 12వ అధ్యాయంలో మనకి ఇంకొక గిఫ్ట్స్, ఇంకొక బహుమానాల గురించి మనకి చెప్పబడి ఉన్నది. అదేంటంటే స్పిరిచువల్ గిఫ్ట్స్. ఈ రోజు మన టాపిక్కే అది, స్పిరిచువల్ గిఫ్ట్స్.
మనము నేర్చుకున్నవి ఏంటి అంటే హోలీ స్పిరిట్ మనకిచ్చే ఆత్మ ఫలాలను గురించి నేర్చుకున్నాము. ఇవి ఏంటి అంటే మనకి ఆత్మ మనకిచ్చే బహుమానాలు అని మనము చెప్పొచ్చు. మనం అట్లా ఏమంటామంటే సాధారణంగా దేవుని పరిశుద్ధాత్మ వరాలు అంటాం. వరము అంటే మనం ఏమి కష్టపడకుండా మనకు వచ్చే దాన్ని వరము అంటాం, అంటే గిఫ్ట్ అంటాం. ఈ 9 వరాలు ఏంటి అన్నది కొరింథీయులకు రాసిన పత్రిక 1 కొరింథీ 12వ అధ్యాయం 4 నుంచి 11 వచనాల్లో మనకి చెప్పబడి ఉంటుంది. అందులో మొదటిది బుద్ధి వాక్యము, రెండవది జ్ఞానవాక్యము, మూడవది విశ్వాసము, నాలుగవది స్వస్థపరచు వరము, ఐదవది అద్భుత కార్యములు, ఆరవది ప్రవచన వరము, ఏడవది వివేచన, ఎనిమిదవది నానావిధ భాషలు, తొమ్మిదవది భాషలకు అర్థము చెప్పు శక్తి. ఇక్కడ ఎన్ని ఉన్నాయి? ఇప్పుడు నేను చెప్పిన వాటిల్లో ఈ స్పిరిచువల్ గిఫ్ట్స్ ఉన్నాయి, 9 ఉన్నాయి. ఆత్మవరాలు 9 ఉన్నాయి. ఇందాక చెప్పిన ఆత్మ ఫలాలు కూడా 9 ఉన్నాయి, 9 ఉన్నాయి. మీకు ఈ సెషన్ అయ్యేలోపు ఆత్మ ఫలాలు 9 అందరికీ వచ్చు. ఈ ఆత్మ వరాలు, ఈ స్పిరిచువల్ గిఫ్ట్స్, ఈ 9 ఏంటో కూడా మీరు తెలుసుకోవాలి. ఎందుకంటే ఇదే రైట్ టైం అవన్నీ మీరు పొందుకోవటానికి. మరి బుద్ధి వాక్యము అంటే విజ్డమ్, జ్ఞాన వాక్యము అంటే నాలెడ్జ్. మనం అనుకుంటాము విజ్డమ్ నాలెడ్జ్ ఒక్కటే కదా అని, కానీ విజ్డమ్ కి నాలెడ్జ్ కి చాలా డిఫరెన్స్ ఉంది. బుద్ధి వాక్యము అంటే విజ్డమ్, జ్ఞాన వాక్యము అంటే నాలెడ్జ్. మూడవది విశ్వాసము ఫెయిత్, నాలుగవది స్వస్థపరచు వరము హీలింగ్, ఐదవది అద్భుత కార్యములు చేయు శక్తి అంటే మిరాక్యులస్ పవర్, ఆరవది ప్రవచన వరము ప్రొఫెసీ, ఏడవది వివేచన డిస్టింగ్విష్ బిట్వీన్ ద స్పిరిట్స్, ఎనిమిదవది నానా విధమైన భాషలు స్పీకింగ్ ఇన్ టంగ్స్, తొమ్మిదవది భాషలకు అర్థము చెప్పు శక్తి ఇంటర్ప్రిటేషన్ ఆఫ్ టంగ్స్. ఇప్పుడు మనం ఇంకేదన్నా ఒక వాక్యం కానీ వాక్య పరిచర్య కానీ ఒక రివైవల్ మీటింగ్ జరిగింది అనుకోండి, మనం అందరం పరిగెత్తుకొని వెళ్తాం వాటికి. కొన్ని లక్షల మంది అక్కడికి వస్తారు. ఎందుకంటే అక్కడ స్వస్థత వరం ఉందనుకోండి, హీలింగ్ అంటే స్వస్థపరిచే కార్యాలు, ఆ హీలింగ్ పవర్ ఆ చెప్పే వ్యక్తుల్లో ఉందనుకోండి, తండోపతండాలుగా మనము పరిగెడతాం. ఎందుకంటే మనకి ఆ హీలింగ్ కావాలి అని. అద్భుత కార్యాలు, ఈ యొక్క మిరాక్యులస్ పవర్ ఉన్నది అనుకోండి, ఏదైనా అద్భుతం చేసే వ్యక్తులు వచ్చారనుకోండి, మనం వెంటనే పరిగెత్తుకొని వెళ్తాము. ప్రవచనాలు చెప్పేవాళ్ళు ప్రొఫెసీ అంటే మనకి ఏమి జరుగుతుంది మనకు తెలియదు, మనకి గడిచిపోయింది తెలుసు, ప్రస్తుతం ఏం జరుగుతుందో తెలుసు, ఫ్యూచర్ అన్నది మనకు అసలు తెలియదు. సో ప్రొఫెసీ చెప్పేవాళ్ళు ఎవరన్నా ఉన్నారనుకోండి, మనం పరిగెత్తుకొని వెళ్తాం. ఎంతో లక్షల మంది జనాలు ఉంటారు. ఒక్కసారి ఆలోచించండి, మనము ఎప్పుడు చూసినా పరిగెత్తుకొని వెళ్ళే వాళ్ళల్లో ఉండాలా, లేకపోతే మనము కూడా అందుట్లో ఒకరిగా ఉంటే బాగుంటుందా? ఇది ఎవరికైనా ఇప్పుడు ఈ ఆత్మ ఫలాలు మీరందరూ మరి ఫౌండేషన్ ఆఫ్ ఫెయిత్ అన్నారు. ఫౌండేషన్ అంటే ఇనీషియల్ స్టెప్స్ ఆర్ ఇనీషియలైజేషన్. ఫౌండేషన్ అంటే మరి మీరు యవనస్తులుగా ఉన్నారు, యూత్గా ఉన్నారు, మీకున్న బలము కానీ, మీకున్న శక్తి కానీ, మీకున్న యాంగ్జైటీ కానీ, మీకున్న ఎంతూజియాసం కానీ చిన్నపిల్లల్లో ఉండదు, పెద్దవాళ్ళలో ఉండదు, మిడిల్ ఏజ్లో కానీ ఓల్డ్ ఏజ్లో కానీ ఉండదు. మనం ఎక్కడ చూసినా దేవుని వాక్యము ప్రచురం చేసే వారిలో, లేకపోతే ఇవాంజలిస్ట్లో, లేకపోతే ఈ యొక్క స్వస్థత కార్యాలు చేసేవారిలో, అద్భుత కార్యాలు చేసేవారిలో, ప్రవచన వరం చెప్పేవారిలో, వివేచన వరం చెప్పేవారిలో మీరు ఎక్కువ చూస్తే కనుక వాళ్ళు ఎక్కువగా యూత్ నుంచి మిడిల్ ఏజ్ లోపే ఉంటారు. యూత్ నుంచి మిడిల్ ఏజ్ అంటే ఆల్మోస్ట్ 25 years నుంచి 45-50. ఒక్కసారి వాళ్ళు ఎస్టాబ్లిష్ అయ్యాక వాళ్ళు ఎన్ని సంవత్సరాలన్నా అది కంటిన్యూ చేస్తారు. నేను యూత్కి కొన్నిసార్లు మండే థర్స్డే ఒక 20 minutes ఒక వాక్యం ప్రసంగం పెడుతున్నాను. అందులో నేను 2-3 సార్లు ఒక వ్యక్తి గురించి నేను చెప్పాను. ఎవరికైనా గుర్తుందా ఆ వ్యక్తి ఎవరు?
ఒక భక్తుని గురించి చెబుతా ఉండేదాన్ని. ఆయన ఏ విధముగా దేవునిలోకి వచ్చారు, ఒక చాలా చక్కటి కాన్సెప్ట్. మనము విశ్వాసం ద్వారానే ఏదైనా సాధించాలి అని. ఈ రోజు నువ్వు దేవుణ్ణి విశ్వాసము ద్వారా అడిగి ఒక దర్శనము కలిగి ఉన్నామంటే ఆ రోజే ఆ యొక్క డ్రీమ్ కానీ నువ్వు అడిగింది కానీ గర్భం దాలుస్తుంది. గర్భం దాల్చాక శిశువు జన్మించాలి అంటే 9 నెలల టైం పడుతుంది. అంటే నువ్వు ఈ రోజు అడిగి విశ్వాసముతో దేవుణ్ణి, పరిస్థితి ఎలాగున్నా నీ విశ్వాసము ద్వారా దేవుని వైపు చూసినప్పుడు ఆ యొక్క శిశువు చిన్న ఫీటస్ నుంచి అది డెవలప్ అయి అన్ని ఆర్గాన్స్ ఫామ్ అయి 9 months అయ్యాక డెలివరీకి ఏ విధముగా బేబీ రెడీగా ఉంటాడో దేవుడు ఈ రోజు నుంచే ఆ యొక్క ఆశ్చర్య కార్యాన్ని నీలో మొదలు పెడతాడు అని ఒక గొప్ప భక్తుడు మీకు చెప్పినట్టు నేను ఒక 2-3 మెసేజెస్ లో చెప్పాను. విన్న వాళ్ళకి గుర్తుంటది. డాక్టర్ పాల్ యాంగీచో అని. మరి నేను 2 రోజుల క్రితం నుంచి ఫేస్బుక్ లో కానీ వాట్సాప్ లో కానీ చూస్తే ఆ మహాభక్తుడు, నేనైతే ఆయన జీవించారు అనుకోలేదు, ఆయన చనిపోయి ఉంటారేమో, ఎప్పుడో వ్యక్తి కదా అనుకున్నాను. ఆయన ఈ 2 రోజుల్లోనే మరణించారు అని విన్నాము. ఆయన భూస్థాపిత కార్యక్రమం కూడా ఏదో డేట్ ఇచ్చారు. ఈ ప్రపంచంలో ఉన్న అతి పెద్ద సంఘము యొక్క కాపరి ఆయన ఎన్నో దేశాలు తిరిగారు. కానీ ఆయన స్టార్టింగ్ కూడా మీకు చెప్పారు. ఆయన దేవుని పరిచర్యకు వెళ్ళటానికి, ఆయనకి పడుకుంటానికి ఒక మంచం లేదు, దేవుని వాక్యాన్ని ధ్యానించడానికి ఒక కుర్చీ బల్ల లేదు, కనీసం ఒక సైకిల్ కూడా లేదు. ఆయన దేవుణ్ణి అనేక సార్లు వాటిని అడుగుతుంటే సమాధానం రాక విసిగిపోతే దేవుడు అతనికి నేర్పించాడు ఏంటంటే, నువ్వు ఏది అడుగుతున్నావు అది స్పష్టంగా అడుగు. బల్ల అడుగుతున్నావా, అది ఏ చెక్కతో చేయబడింది అడుగు. సైకిల్ అడుగుతున్నావా, దాని స్పెసిఫికేషన్స్ నన్ను అడుగు. నువ్వు స్పష్టంగా అడిగితే నేను ఇస్తాను అని ప్రభువు పాల్ యాంగీచోతో చెప్పిన విషయము నేను కూడా మీతో పంచుకున్నాను. మరి వీళ్ళందరూ ఒక పడుకుంటానికి ఒక మంచం లేదు, కూర్చుంటానికి ఒక కుర్చీ లేదు, ధ్యానించడానికి ఒక టేబుల్ లేదు, నడిచి వెళ్ళటానికి ఒక సైకిల్ లేదు. అలాంటి వ్యక్తి ఈరోజు మీరందరూ చూశారు సోషల్ మీడియాలో ఎంత గొప్ప సంఘ కాపరి, ఎంత వేల మంది జనము, ఆయన ఎన్ని దేశాలకి అది ఎలాగా సాధించారు అంటే ఆయన ఒక్కటే చెప్తాడు, విశ్వాసము ద్వారా నేను అడిగాను. పరిశుద్ధాత్మే నా జ్యేష్ఠ భాగస్వామి. పరిశుద్ధాత్మ అంటే హోలీ స్పిరిట్ ఈజ్ మై సీనియర్ పార్ట్నర్. మనం ఒక బిజినెస్ లో సక్సెస్ అవ్వాలంటే మనకు మంచి పార్ట్నర్ ఉండాలి. మనం మంచిగా చదువుకోవాలి అంటే మనకి ఎవరో ఒకరు సహాయం చేసి ఒక హెల్ప్ చేయాలి. మనం చదువుకొని పైకి రాంటే మన పేరెంట్సే మన పార్ట్నర్స్. అప్పుడు ఈ పాల్ యాంగీచో చెప్పింది ఏంటంటే, పరిశుద్ధాత్మ నా జ్యేష్ఠ భాగస్వామి, హోలీ స్పిరిట్ ఈజ్ మై సీనియర్ పార్ట్నర్. ఈ రోజు మనకి దేవుని దయ వల్ల మనకి ఇచ్చిన టాపిక్ కూడా స్పిరిచువల్ గిఫ్ట్స్, ఆత్మ వరాలు. ఇవి మనకి ఎవరిస్తారు? ఆత్మవరాలు మనకు హోలీ స్పిరిటే ఇవ్వాలి. ఇవి మనము ఎలాగ పొందుకుంటాము ఈ ఆత్మవరాలు? మరి ఆ కొరింథీయులకు రాసిన పత్రిక ఈ 12వ అధ్యాయంలో మనకి చెప్పబడినట్టు ఇంకా కిందకు వస్తే పౌలు చెప్తా ఉంటారనమాట. శరీరం ఒక్కటే అవయముగా ఉండక అనేకమైన అవయములుగా ఉన్నది. చెయ్య, కాలు, తల, ఇందుట్లో ఒకటి గొప్పదని కానీ ఒకటి హీనమైందని కానీ ఎంచకూడదు. చెయ్య నేను చాలా గొప్పదాన్ని, కాలు నువ్వు కింద ఉన్నావు కదా అంటే కాలు చెయ్య అన్ని సహకరిస్తేనే మన శరీరము బాగా పనిచేస్తుంది. దేవుడు ఏది తక్కువని కానీ ఎక్కువని కానీ మన శరీరంలో ఏ పార్టు పెట్టలేదు. ఒక్క పార్ట్ ఫెయిల్ అయిందంటే సరిపోతుంది, మనకు అంగవైకల్యమో అనారోగ్యమో కలుగుతాయి. మరి ఈ ఆత్మ ఫలాలు, స్పిరిచువల్ గిఫ్ట్స్ గురించి మీరు ఈ సెలెక్ట్ చేసుకున్న ఈ టాపిక్ ద్వారా మీరు ఏమి నేర్చుకోవాలి? ఈ 9 పేరులు వరుసగా కంటకు పెడతాం మీరు నేర్చుకోవాలా? దేవుని ఈ రోజు మీకు ఈ యొక్క వాక్యం ద్వారా ఏమి చెబుతున్నారు అంటే, పరిశుద్ధాత్మ మన జ్యేష్ఠ భాగస్వామి. మన లైఫ్ లో ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ పార్ట్నర్ ఎవరు ఉండాలంటే హోలీ స్పిరిట్ మనకి ఉండాలి. ఎప్పుడైతే మనకి హోలీ స్పిరిట్ మనతో పాటు ఉంటుందో
మన జీవితంలో మనము ఈ ఆత్మ ఫలాలు 9 ఆత్మ ఫలాలు మనం చెప్పుకున్నాము. ప్రేమ, సంతోషము, సమాధానము, దీర్ఘశాంతము, దయాలుత్వము, మంచితనము, విశ్వాసము, సాత్వికము, ఆశా నిగ్రహం ఇవన్నీ మనకి వస్తాయి. ఇదంతా ఒక్క నైట్ ప్రాసెస్ కాదండి. పౌలు కానీ లేకపోతే ఆత్మ పొందుకున్న వాళ్ళు అనేక రోజులు, అనేక దినాలు దేవునిలా కనిపెడుతూ చేస్తేనే మనకి దేవుని యొక్క పరిశుద్ధాత్మ కుమ్మరింపు, ఆ హోలీ స్పిరిట్ అన్నది మన మీదకి వస్తుంది. మనము పాటలు పాడతాం, మనము వాక్యం చదువుతాం, మనము కూడా దేవుని సన్నిధిలో ఎంతో ఎదిగాము అనుకుంటాము. కానీ ఆత్మ సంబంధం లేకుండా మనం పాడే పాటలకు కానీ, మనం చెప్పే వాక్యానికి కానీ, మనం జీవించే జీవితానికి కానీ ఏది పొంతన ఉండదు. ఈ లోకము మనల్ని ఎప్పుడు చూస్తూనే ఉంటుంది, ఎప్పుడు లోకము మనల్ని అబ్జర్వ్ చేస్తూనే ఉంటుంది. మనము దేవుని ఆత్మను పొందుకొని మనము పాడితే, మనము దేవుని ఆత్మను పొందుకొని వాక్యం చెబితే, మనము దేవుని వాక్యము పొందుకొని ఒక సువార్థికునిగా లేకపోతే ఒక బిడ్డగా మనం నిలబడితే ఆ యొక్క మనము చేసే పనికి ఆ తీరే వేరు. మరి ఈ ఆత్మ ఫలాల గురించి చాలా అపోహలు ఉంటాయి. ఎందుకంటే మనల్ని అన్యులు విమర్శించడం కాదు, మన క్రైస్తవ సంఘాన్ని మనం క్రైస్తవులే విమర్శించుకుంటూ ఎంతో వెళ్ళిపోతున్నాం. పరిశుద్ధాత్మ అంటే అందరికీ చాలా నవ్వులాట, పరిశుద్ధాత్మ అంటే అందరికీ ఎంతో వ్యంగ్యంగా మాట్లాడుకుంటారు. నేను చాలా సార్లు విన్నాను, ఇలా పరిశుద్ధాత్మ వచ్చిందంటారు, టచ్ అంతరాలు పడిపోతారు, అదంతా అబద్ధము. ఒక దైవజనుడు టచ్ అన్నప్పుడు నువ్వు పడిపోయావో లేదో నీకు బాగా తెలుసు. నిన్ను వెనక నుంచి ఎవరైనా లాగారా, లేకపోతే ముందు నుంచి ఆయన తోసేశాడా, లేకపోతే నీ అంతటా నువ్వు పడిపోయావు, ఎవరికి తెలుసు? అది ప్రయోగించిన ఆ యొక్క దైవజనుడికి తెలుసు, అక్కడున్న నీకు తెలుసు. సో అది నీవు దేవుని కృప చేత అనుభవిస్తే నీ అంతటా నీకే తెలుస్తుంది. మనం ఎవరిని విమర్శించాల్సిన అవసరము లేదు. ఒకవేళ అది కావాలనే వాళ్ళు చేస్తున్నారు అనుకోండి, అది మనము దేవునికి విడిచిపెట్టేద్దాం. ఎందుకంటే వాక్యము చెప్పి బోధించే వాళ్ళకి వచ్చే విమర్శ మామూలుగా కూర్చొని వినే వాళ్ళకన్నా రెండింతల విమర్శ వస్తుంది. మనము ఎప్పుడు కూడా ఆత్మని విమర్శించకూడదు, పరిశుద్ధాత్మని ఎప్పుడు మనము దూషించి మాట్లాడకూడదు. ఎవరికైనా పాప క్షమాపణ ఉంటదేమో కానీ ఆత్మని విమర్శించి దూషించే వాళ్ళకి పాప క్షమాపణ ఉండదు. ఒకవేళ ఎవరైనా అలాగా వ్యాపార పరంగా కానీ డబ్బులు కమ్ముడిపోయి కానీ అలా చేస్తుంటే కనుక మనము అంటే మనకే పాప క్షమాపణ లేదే, ఇంకా అలాంటి వాళ్ళని దేవుడు విడిచిపెడతాడా? తీర్పు తీర్చడానికి మనము సరిపోము. అలాంటిది దేవుని చేతికే వదిలేసామనుకోండి, దేవుడు మీ ఆశ బట్టి మిమ్మల్ని కరెక్ట్ వేలో నడిపిస్తాడు. ఎవరి దగ్గర అయితే అది ఉందో, ఎవరి దగ్గర అయితే మీరు అది పొందుకోగలరో వాళ్ళ దగ్గరికి మిమ్మల్ని నడిపిస్తాడు. మీకు ఒక డౌట్ రావచ్చు, అక్క ఇవన్నీ చెప్పావు బాగానే ఉంది, ఇవన్నీ పొందుకుంటాం ఏంటి, ఇవన్నీ అవసరమా? మేము రోజు దేవునిలో ఉంటున్నాం కదా, ప్రైజ్ అండ్ వర్షిప్ చేసుకుంటున్నాము, ఫెలోషిప్ లో కూడుకుంటున్నాము, రోజు మా ప్రార్థనలు మేము చేసుకుంటున్నాము. మరి పౌలు చెప్తాడు, కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 12వ అధ్యాయము 31వ వచనంలో చెప్తాడు, కృపావరముల్లో శ్రేష్టమైన వాటిని ఆసక్తితో అపేక్షించుడి. ఏది మంచిది? ఈరోజు చూడండి, మనకి అన్ని వస్తువులు తినటానికి ఉన్నాయి, మనకి వస్తువులన్నీ తినటానికి ఉన్నాయి. కూరగాయలు ఉన్నాయి, పళ్ళు ఉన్నాయి, వెజ్ ఉంది, నాన్ వెజ్ ఐటమ్స్ ఉన్నాయి, అన్నీ ఉన్నాయి. ఈ రోజుల్లో అందరికీ ఏమొచ్చేసింది? హెల్త్ కాన్షియస్ వచ్చింది. హెల్త్ కాన్షియస్ వచ్చి అందరం అన్నీ తినేస్తున్నామా? ఏదైతే మంచిదో, దేంట్లో మంచి ప్రోటీన్ ఉందో, దేంట్లో మంచి ఎనర్జీ ఉందో, దేంట్లో మంచి విటమిన్స్ ఉన్నాయో అవి ఏరుకొని ఆ గూగుల్లో సర్చ్ చేసి, లేకపోతే మనకి కొంతమంది చెప్తారు కదండి డైటీషియన్స్ కానీ, లేకపోతే ఈ మధ్య చాలా మంది చెప్తున్నారు ఇది మంచిది, ఇది తినండి, ఇది తినొద్దు, అది ఇది అని. మన చెడుది పక్కన పెట్టేసి మంచిగా తింటున్నాం కదా, అన్నీ ఉన్నాయి కదా ఈ లోకంలో. ప్రభువు కూడా ఇక్కడ అదే చెప్తున్నాడు, మంచివి
ఉపేక్షించండి, చెడ్డ వాటిని విడిచిపెట్టండి. నామకార్థ క్రైస్తవత్వం దేవుడు కోరుకుంటలేడు. నామకార్థ వాక్యాలు, నామకార్థ ప్రార్థనలు దేవునికి అస్సలు ఇష్టము కాదు. మీ ముందే ఉన్నది ఒక లైవ్ ఎగ్జాంపుల్. ఆయన పాల్ యాంగీచో, ఏమీ లేని, అసలు తినటానికి కూడా తిండి లేని అనుభవాలు చాలా చెబుతాడు ఆయన. ఈ రోజు ఆయన గురించి ప్రపంచ దేశాలు ఆ మహానుభావుడు, ఆ మహాభక్తుని గురించి, ఆ దైవ జనుడు గురించి ఏ విధముగా కొనియాడుతున్నారో మనందరము చూసారు. ఆయన మనలాగే రోజువారీగా చేసేసుకొని ఏదో ఉద్యోగం చేసుకొని సెటిల్ అయిపోతే ఇంత లైన్ లైట్ లోకి ఆయన రారు. ఆయన ఎంత ప్రయాసపడ్డాడు. పరిశుద్ధాత్మయే నా జ్యేష్ఠ భాగస్వామి. హోలీ స్పిరిట్ ఈజ్ మై సీనియర్ పార్ట్నర్. ఆ హోలీ స్పిరిట్ వల్ల ఏమొచ్చింది ఆయనకి? ఈ స్పిరిచువల్ గిఫ్ట్స్ అన్ని ఆయనకి వచ్చాయి. మనం కూడా ఎవరన్నా స్వస్థత చేస్తారు అంటే మనం పరిగెత్తుకొని వెళ్తాం. ఎందుకంటే మనకు స్వస్థత కావాలి, మన ప్రియమైన వారికి స్వస్థత కావాలి. ఆ స్వస్థత మనమే ఎందుకు చేయకూడదు? ప్రవచనాలు చెప్తారు, మనం వెళ్తాం, వింటాం. నిజంగా దైవజనులు మళ్ళీ ఈ ప్రవచనాల గురించి, మీరు యూత్ కాబట్టి మీకు దీని గురించి అవగాహన కావాలి కాబట్టి నేను చెప్తుంది ఏంటంటే, ప్రవచనాలు చెప్తారు. ఆ ప్రవచించారండి, అదంతా తప్పు. ప్రవచనాలు ఏవో చెప్తారు, ఏమీ జరగవు. ఒక్కసారి వినండి, మన బైబిల్ అంతా మనకి ప్రవచనాలే, మన బైబిల్ అంతా మనకి వాగ్దానాలే. దేవుడు నీకు బైబిల్ ఇచ్చాడు, ప్రతిదీ నువ్వు స్వతంత్రించుకోవాలి. నువ్వు ఒక వ్యక్తి దగ్గరికి వెళ్ళావు, ఆ వ్యక్తి నీకు ఒక ప్రాఫెసీ చెప్పాడు, ఒక ప్రవచనం చెప్పాడు, లేకపోతే నానా విధమైన భాషని ఇంటర్ప్రిట్ చేసి ముందు భాషలతో మాట్లాడతావు, అదేదో నీకు చెప్పారు. నువ్వు దాని గురించి అడగాలి, ప్రయాసపడాలి. ఫర్ ఎగ్జాంపుల్, నీకు ఒక ప్రవచనం వచ్చింది, నువ్వు ఏదో మంచి ఎగ్జామ్ గురించో లేకపోతే ఏదో కాంపిటేటివ్ ఎగ్జామ్ గురించి జాబ్, నీకు నిశ్చయముగా నేను విజయం ఇస్తాను, నీకు నిశ్చయముగా ఈ ఉద్యోగం ఇస్తాను, కనిపెట్టి ప్రార్థించు అని చెప్తారు. వచ్చాక నాకు దేవుడు నిశ్చయముగా విజయం ఇచ్చేస్తాడు, నిశ్చయముగా జాబ్ ఇచ్చేస్తాడు అని నీ ప్రయత్నం నువ్వు చేయలేదనుకోండి, ఆయన వాగ్దానం ఇచ్చాడు. ఈ భూలోకాన్ని అంతటిని నోటి మాటతో, సూర్యుడిని, చంద్రుడిని, ఆకాశాన్ని, భూమిని, నీళ్ళని, వెలుగుని, చీకటిని నోటి మాటతో సృష్టించిన దేవుడు నీకు ఒక వాగ్దానం ఇచ్చాడు. నిశ్చయంగా నేను నిన్ను ఆశీర్వదిస్తాను, నిశ్చయముగా విజయం ఇస్తాను, నిశ్చయంగా నీకు ఈ ఉద్యోగంలో జయమిస్తాను. అప్పుడు నువ్వేం చేయాలి? అంత గొప్ప దేవుడు ఇచ్చినప్పుడు నువ్వు నీ ప్రయత్నము నువ్వు చెయ్యాలి. నువ్వు చదువు, అక్కడ ఏమొస్తుందో ప్రేరేంపబడి అదే చదువుతావేమో. నువ్వు చదువు, నీ ఫ్రెండ్స్కి అర్థం కాదు, నీకు అర్థమవుతుందేమో. అంతేగాని మన దేవుడు అన్యాయస్తుడు మాత్రం కాదండి. మీరు పరీక్షలో కూర్చొని ఏమీ చదవకుండా మీ చెయ్యి పట్టుకొని పెన్నిచ్చి రాయించాడు, లేకపోతే క్వశ్చన్ పేపర్ ప్రభా తండ్రి తండ్రి స్తోత్రం హల్లెలూయా అని ఆపేసుకొని గుండెల మీద పుస్తకాలు పెట్టుకొని కన్నెలకు సిలువలు గుర్తే వేసేసుకొని అట్టకు కూడా వెళ్ళే పరీక్ష ప్యాడ్కి కూడా సిలువు గుర్తేసుకొని ప్రార్థనలు చేయించుకొని ప్రేరాయలు రాసేసుకొని వెళ్ళిపోతే మనకేమి క్వశ్చన్ పేపర్ అలా కనిపించేది మన కళ్ళ ముందు, ఆన్సర్లు అసలు కనపడవు. మన దేవుడు చాలా నీతి గల దేవుడు, న్యాయం గలది. నువ్వు ఇలాగ దేవుడిని ప్రార్థన చేయడం ద్వారా నీకు అర్థం కాంది అర్థమయ్యేలాగా చేస్తాను. నువ్వు ఇంపాసిబుల్ అనుకున్న ఆ బిట్స్, ఆ పాయింట్స్, ఆ క్వశ్చన్ నీకు ఈజీగా అర్థమవుతుంది. నీకు ఇంకా నిద్ర వచ్చేసో, విసుకొచ్చేసో, తలపోటు వచ్చేసో, పడుకుండిపోవాల్సిన సమయంలో దేవుడు చక్కటి మెలకువిచ్చి తట్టి లేపు ఫ్రెష్గా చదువుకు అంటారు. రేపు ఆ ఇంటర్వ్యూవర్కి అసలు మన ఎవరిని అసలు ఆంధ్ర నుంచి వచ్చే వాళ్ళని ఎవరిని సెలెక్ట్ చేయకూడదని మైండ్తో వచ్చిన ఇంటర్వ్యూవర్కి మన మీద జాలి వచ్చేలాగా చేస్తారు. అలా చేస్తాడండి దేవుడు అద్భుత కార్యాలు ఆయన మీద ఆధారపడితే. ప్రవచనం వచ్చింది అంటే ఆ ప్రవచనం చెప్పిన వాళ్ళది కాదు బాధ్యత అండి మనల్ని పాస్ చేయడానికి లేకపోతే మనకు ఉద్యోగం ఇవ్వటానికి. ఆ ప్రవచనం చెప్పారు అంటే దాన్ని స్వతంత్రించుకోవాల్సింది నువ్వు. డాక్టర్ నీకు డయాగ్నోస్టిక్స్ చెప్పారు, ఈ టాబ్లెట్స్ వాడు తగ్గుతుంది అని. టాబ్లెట్స్ వేసుకోవాల్సింది నువ్వు, తగ్గించుకోవాల్సింది నువ్వు, ప్రయాసపడాల్సిందే నువ్వు. సో ఈ ఆత్మ వరాలలో మనకి ప్రాఫెసీ ద్వారా ఎవరన్నా ఒక ప్రాఫెసీ చెప్పారనుకోండి, దానిని మనం నెగ్లెక్ట్ చేస్తే ప్రభువా నువ్వు నాకు ఇది వాగ్దానం ఇచ్చావు కదా, నాకు తప్పకుండా ఇది జరిగింది. మనకి ఎప్పుడో మన పేరెంట్స్ చెప్తారు 10th అయ్యాక బైక్ కొంటానని. ఆ 10th అవగానే
గుర్తు చేస్తాం. రోజు రోజు పేరెంట్స్ అడుగుతూనే ఉంటాం, చెప్పావులే, చేసావులే, ఏది బైక్ అన్నావు కదా, నువ్వు బైక్ ఇస్తాను, ఆ బైక్ కొన్నదాకా ప్రాణం తీసేస్తానే ఉంటాం. లేకపోతే ఎక్కడికన్నా తీసుకెళ్తారు అన్నామనుకోండి, అక్కడ తీసుకెళ్తానన్నారు, ఎప్పుడు తీసుకెళ్తారు ఏంటి, వాళ్ళు విసిగిపోయినా తీసుకెళ్తారు. మన దేవుడు మన తల్లిదండ్రుల కన్నా, మనల్ని చూసుకునే వాళ్ళకన్నా ఎంతో శ్రేష్టము గల్లా దేవుడు. ఆయన అన్నారు కదా, పరిశుద్ధాత్మ నా జ్యేష్ఠ భాగస్వామి, హోలీ స్పిరిట్ ఇస్ మై సీనియర్ పార్ట్నర్. మరి ఆ ప్రవచనాలు మనము చెప్పేసుకొని వదిలేస్తే దేవుడు మనకేమీ కార్యాలు జరిగించడు. ఆ ప్రవచనాన్ని స్వతంత్రించుకునే శక్తి నీలో ఉండాలి. నిన్ను స్వస్థపరుస్తాను, బూదిగంతాలని నీకు స్వాస్థ్యముగా ఇస్తాను, నాకు మొర్రపెట్టు, ఏ తెగులు నీ గుడారంలో సమీపించదు. ఇవన్నీ మనకు ఆల్రెడీ ఉన్న వాగ్దానాలు. ఒకవేళ పరిశుద్ధాత్మ ద్వారా, ఈ హోలీ స్పిరిట్ ద్వారా ఈ స్పిరిచువల్ గిఫ్ట్ ఏదన్నా మనకి ప్రవచింపబడింది అనుకోండి, దానికోసము మనము కనిపెట్టి ప్రార్థన చేయాలి. మరి మొదటిది బుద్ధి వాక్యం, విజ్డమ్. విజ్డమ్ అంటే ఏంటి? ఈ రోజుల్లో మనకి చాలా వరకు అన్ని విషయాలు మనకి బాగా తెలుసు. తల్లిదండ్రుల కన్నా పిల్లలకు బాగా తెలుసు. అన్ని విషయాలు ఎంతో అవగాహన కలిగి ఉన్నారు. అందులో ఏది మంచి ఏది చెడు అని నువ్వు ఆలోచించినప్పుడు అది మంచా చెడా అని నువ్వు చెప్పగలుగుతున్నావు. నువ్వు ఒక పరిస్థితిని కానీ ఒక సిచ్యుయేషన్ కానీ అనలైజ్ చేయగలుగుతున్నావు అంటే అది దేవుడు ఇచ్చిన విజ్డమ్. ఆ విజ్డమ్ కూడా వీడు చాలా తెలివిగలవాడురా, ఈమెకు చాలా తెలివితేటలు ఉన్నాయి అనుకుంటాం. మన తెలివితేటలు, మన యొక్క చదువు ఎంతవరకు అంటే మనకి కీడు తెచ్చే వరకు ఉంటుంది మన తెలివితేటలు కానీ మన చదువు కానీ. అదే దేవుడు మనకి ఇచ్చిన బుద్ధి వాక్యము, విజ్డమ్, అది ఎక్కడి నుంచి వస్తుందంటే, మనకి సొలొమోను దేవుణ్ణి అడిగింది ఏంటంటే జ్ఞానం అడిగాడండి. రాజు అడగలేదు, రాజరికాలు అడగలేదు, ఏమీ అడగలేదు, జ్ఞానం. ఎందుకంటే జ్ఞానం ఉందనుకోండి ఆటోమేటిక్గా అవన్నీ మనకి వస్తాయి. బుద్ధి అంటే ఇది మంచా కాదా, ఇది నేను చెయ్యొచ్చా చేయకూడదు. మనందరము యోనా లాంటి వాళ్ళమే అని నేను చాలాసార్లు చెప్తాను. మన మనసుకి ఏది నచ్చింది, మనకి ఏది అనుకూలంగా ఉంది, పరిస్థితులు ఎక్కడ బాగున్నాయి, అదే మనకి దేవుని చిత్తమని మనం సాటిస్ఫై అయిపోతాం. దానివల్ల మనం ఎంతో కీడు తెచ్చుకుంటాం. ఆ పరిస్థితిని మనం అనలైజ్ చేయాలి అంటే దేవుణ్ణి మనం అడగాలి. నాకు ఈ బుద్ధి వాక్యం అనే ఈ కృపావరము, ఈ ఆత్మీయ వరము నాకు దయచేయి ప్రభు అని అడగాలి. జ్ఞాన వాక్యము, నాలెడ్జ్. అంటే ఈ నాలెడ్జ్ వల్ల ఏమవుతుంది అంటే మనము ఎంతవరకు పరిస్థితుల్ని గ్రహించుకున్నాము. బుద్ధి, మంచి బుద్ధి ఉంది, చాలా మంచి వాళ్ళని బాగా అనలైజ్ చేస్తారు. ఆ విషయంలో మీకు జ్ఞానం లేకపోతే, దాని గురించి నాలెడ్జ్ లేకపోతే, వాషింగ్ మిషన్ వల్ల మనకి చాలా ఈజీ అయిపోతుంది బట్టలు ఉతకడం. సో వాషింగ్ మిషన్ కొనుక్కున్నా, మన బుద్ధి మన విషయం ఉపయోగించి దాన్ని ఎలా ఆపరేట్ చేయాలి, దాంట్లో చాలా ఆప్షన్స్ ఉంటాయి. దాని గురించి మనకు నాలెడ్జ్ లేదనుకోండి మనం ఏమైనా ఉపయోగించగలమా? ఇవన్నీ నేను చెప్తుంది ఇహలోక సంబంధమైన ఎగ్జాంపుల్స్ గురించి. దేవుని వాక్యములో బుద్ధి వాక్యము మనం నేర్చుకోవాలి, దేవుని వాక్యములో జ్ఞాన వాక్యము మనము నేర్చుకోవాలి. మూడవదిగా విశ్వాసము, ఫెయిత్. ఫెయిత్ గురించి మరి మనకందరికీ తెలుసు. మనందరం అంటాం నాకు చాలా విశ్వాసం ఉందండి, మేము ఎప్పుడు ఏది చేసినా దేవునిలోనే చేస్తాము, దేవుణ్ణే అడుగుతాము, నా విశ్వాసము చాలా గొప్పది అనుకుంటాం. కానీ మనం అనుకున్న విశ్వాసము, దేవుడు కోరుకునే విశ్వాసము ఒకే విధముగా ఉన్నాయా? ఒకే విధముగా ఉన్నాయా? దేవుడు విశ్వాసానికి ఒక మంచి వర్స్, అంటే కీ వర్స్ ఇన్ ద బైబిల్ ఏంటంటే ఎఫెసీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 8వ వచనము. ఎఫెసీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 8వ వచనము. విశ్వాసము ద్వారా కృపచేతనే రక్షించబడి ఉన్నాను, ఇది మీ వలన కలిగినది కాదు, దేవుని వలన.
మనము ఇలా ఉన్నాము, మనం ఇలా రక్షింపబడి ఉన్నాము, దేవునిలో ఉన్నాము అంటే అది మన గొప్పతనం ఎంత మాత్రము కాదు. అది మనము కేవలము దేవుని మీద మనం ఉంచిన విశ్వాసము ద్వారా, మనం విశ్వాసం ఉంచినంత మాత్రాన రక్షణ దొరుకుద్దా? దేవుని కృప అంటే ఆయన గ్రేస్, త్రూ హిస్ గ్రేస్ వీఆర్ సేవ్డ్. దేవుని ఉచితమైన కృప వల్ల మనము రక్షించబడి ఉన్నాము. మీరు విశ్వాసము ద్వారా కృప చేతనే రక్షించబడి ఉన్నారు. మనము విశ్వాసములో ఎంత లోతుకి వెళ్తాము అంటే, మనము దేవునిలో ఎంత సమయము మనము దేవునిలో గడపగలమో అంత లోతుగా మన ఆత్మీయ జీవితంలో మనము ఎదగగలము. తర్వాతది స్వస్థపరచు వరము. నేను చెప్తాను హీలింగ్ అని. మరి ఈ హీలింగ్ అన్నది ఒక వరం. మనకి ఒక వ్యక్తి స్వస్థపరుస్తున్నారు అంటే అది దానికి ఏమి ఊరికినే వచ్చేసింది కాదని, దాని గురించి వారు ఎంతో ప్రయాసపడి సంపాదించుకుంటారు ఆ స్వస్థవరము. హస్త నిక్షేపణ వలన మనకి స్వస్థత కలుగుతుంది. ఆ దైవజనుడు కానీ ఆ దైవజనురాలు కానీ మన మీద చెయ్యి వేసి ప్రార్థించినప్పుడు మనకి స్వస్థత కలుగుతుంది. కానీ అస్తమాలు వాళ్ళు మనకి అవైలబుల్గా ఉంటారా? అలాంటప్పుడు మనము కూడా స్వస్థత వరము పొందుకున్నాం అనుకోండి, మనము కూడా ఎంతో మందికి ఆ విధముగా సహాయపడచ్చు. దేవుడికి అంతకన్నా కావాల్సింది ఏంటండి? ఎంతసేపు దేవుని అడగటమేనా? దేవునికి మనం ఏమన్నా చేయటం ఉన్నదా? ఒకసారి ఆలోచించండి. ఈ వరాలన్నీ యూత్గా మీరు పొందుకుంటానికి ఇదే రైట్ టైం. మీరు ఇప్పుడు దేవునిలో ఉండి ఆయన ఆత్మను పొందుకోవాలి అంటే మనము రోజు పొద్దున్నే లెగిసి కాపాడు ప్రార్థనలు కాదు, దేవునిలో కొంత సమయము కనపెట్టి ప్రభువా నీ ఆత్మ నాకు దయచేయి అంటే ఆయన ఉచితముగా నీ మీద ఆయన ఆత్మని కుమ్మరిస్తారు. ఆయన హోలీ స్పిరిట్ నీ మీదకి వస్తుంది. అది యు విల్ ఫీల్, నీ పర్సనల్ ఎక్స్పీరియన్స్. అది 5వదిగా అద్భుతాలు చేసే కార్యక్రమం. వాళ్ళు స్వస్థతలే కాదు, చాలా అద్భుతాలు కూడా చేస్తారు. ఎన్నో అద్భుతాలు అక్కడ సూచక్రియలు, ఇంకా అలాంటి కార్యాలు అనమాట. అద్భుత కార్యాలు అంటే మనము చాలా దైవజనుల దగ్గర మనం ఈ యొక్క అద్భుత కార్యాలు చూస్తూ ఉంటాం. నాకు చిన్నప్పుడు బాగా గుర్తు, మా లోటన్ హై స్కూల్ గ్రౌండ్స్ లో ఒక దైవజనుడు హ్యారీ గోమ్స్ గారు అని వచ్చారు. ఆయన ఎంతమంది గుర్తున్నారో నాకైతే తెలియదు, కానీ నాకు చాలా గుర్తు. ఆయన ఒక పాట పాడేవారు, వీస్తుంది ఆత్మ గాలి అని. నిజంగా నమ్మండి, అప్పుడు దాకా బిగిసిపోయిన ఆ యొక్క లోటన్ హై స్కూల్ చెట్లు కానివ్వండి, వాతావరణం కానివ్వండి, అసలు కనీసం ఏదన్నా వచ్చేలాగా కప్పేసిందా అన్నట్టు బిగిసిపోయి ఆయన అలా అనగానే ఒక్కసారి గాలి వచ్చేదండి. అది నేను అనుభవించాను. నాతో పాటు ఒకవేళ ఆయన పేరు గుర్తుండి అందుట్లో పాల్గొన్న వాళ్ళు ఎవరన్నా ఉంటే కనుక ఈ మీటింగ్ లో వాళ్ళు కూడా అది అనుభవించి ఉంటారు. ప్రభువు సూర్యుడిని చంద్రుడిని ఆపేశారు. అయ్యోని లోయలో ఈ లోయల్లో ప్రభువు సూర్యుడిని ఆపేశారు. అది అద్భుతం కదా. ఆయన చనిపోయినప్పుడు దేవాలయం తెర అడ్డంగా చిరిగిపోయింది, మహా భూకంపం వచ్చింది, చీకటి అయిపోయింది. అది అద్భుతం కాదా? ఇప్పటికీ అలాంటి అద్భుతాలు ఆశ్చర్యకార్యాలు ఎన్నో చూస్తున్నాం. వాళ్ళు ఎవరో చేస్తున్నారు, వీళ్ళు అది అవునా కాదా అని మనము విమర్శించడం కన్నా మనం అలాంటి అద్భుత కార్యాలు చేస్తే ఒకసారి ఆలోచించండి. 6వది ప్రవచన వరం. ఇందాక నేను ప్రాఫెసీ గురించి ఆల్రెడీ చెప్పాను. ఏదన్నా ఒక ప్రాఫెసీ వచ్చిందని, నేను స్వస్థపరుస్తాను, నీకు విజయం ఇస్తాను, నిన్ను అభివృద్ధిలోకి తెస్తాను, నిన్ను ఆశీర్వదిస్తాను అన్నప్పుడు చేతులు కాళ్ళు కట్టుకొని కూర్చుంటారు. ఆ వాగ్దానాన్ని మీరు స్వతంత్రించుకోవాలి. ఆ ప్రాఫెసీని మీరు అది ఫుల్ఫిల్ అయ్యేలాగా మీరు మీ ప్రయత్నం మీరు చేయాలి. దేవుడికి బద్ధకస్తులు అంటే చాలా చిరాకు. ఆయన ఏళ్ళు అద్భుత కార్యాలు చేసినా ఇది జరుగును గాక, ఇది కలుగును గాక అని ఏది అడగలేదు. ఆయన చేసిన ప్రతి సూచక్రియలు అక్కడ ఒబీడియన్స్ చూశాడు. ఆ రాతి బాణాలు ముందు నీళ్లతో నింపమన్నాడు, అప్పుడే ద్రాక్షారసం అయింది. ఆ గుడ్డివాడిని బాగు చేస్తున్నప్పుడు ఉమ్ము వేసి ఆ మట్టిని ఆయన కళ్ళకు రాసి వెళ్ళి కోనేరులో కడుక్కొని రమ్మన్నాడు. ఆ పక్షవాయువు గల్లవాడిని నువ్వు మంచి పరుపెత్తుకొని ముందు లెగు అన్నాడు. మనం అసలు ముందు ఇంట్రెస్ట్గా ఉన్నామో లేదో దేవుడు ఫస్ట్ చెక్ చేస్తాడండి.
మీరు ఇవన్నీ పొందుకోవాలి. మీకు ఇవన్నీ కావాలి అంటే ముందు దేవునిలో మీరు అడగాలి, పొందుకోవాలి. బలంగా ఆయనని వేడుకుంటే తప్పకుండా మీరు ఇప్పుడు ఎంతో మంది గొప్ప 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 ఇమాంజలిస్టులు యూత్ ఇది ఆ స్టేజెస్ మీద నిల్చొని చెప్తుంటే వేల మంది లక్షల మంది ఉంటున్నారు. రేపు ఈ బేతనీ లూథరన్ యూత్ నుంచి కూడా మీరందరూ అన్ని దేశాల్లో ఈ యొక్క స్పిరిచువల్ గిఫ్ట్స్ తో వాడబడ్డారనుకోండి, నిజంగా అది ఎంత గొప్ప ధన్యత మన సంఘానికి, మీ కుటుంబాలకి. 7వదిగా వివేచన వరము, డిస్టింగ్విషింగ్ బిట్వీన్ స్పిరిట్స్. వివేచన లేదనుకోండి, మీరు ఒకటి ఆలోచించండి, దేవుని ఆత్మ మీలో బలంగా పనిచేసినప్పుడు సైతాను కూడా అంత బలంగానే మనలో పనిచేస్తుంది. ఎక్కడ మనల్ని పడేద్దామా, ఎక్కడ మనల్ని జార విడిచేద్దామా అని తెలుసు. ఇది దేవుని చిత్తమా కాదా, దేవుని వరమా కాదా, దేవుని నడిపింప కాదా అన్న వివేచన కూడా మనకి వస్తుంది. 8వదిగా నానా భాషల మాట్లాడతాం, స్పీకింగ్ ఇన్ టంగ్స్. కొంతమంది చూడండి కొన్ని భాషలు మాట్లాడతారు, మనం ఎవరిని విమర్శించుకోవాలి, వాటి అర్థము మనకు తెలియదు. భాషలతో మాట్లాడేవాడు దేవునితో మాట్లాడుతున్నాడు, ఆ భాషలకు అర్థము చెప్పేవాడు మనుష్యులతో మాట్లాడు. 9వదిగా భాషల అర్థము చెప్పు శక్తి. అంటే ఇప్పుడు చెప్పాను కదా, ఇంటర్ప్రిటేషన్. ఆ యొక్క వచ్చిన వాక్ ఏంటా అని మనము ఇంటర్ప్రిట్ చేసి చెప్పగలం. మరి ఈ 9 వరాలు మీరు అందరూ పొందుకోవాలి. మరి అదే విధంగా ఈ కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 14వ అధ్యాయం 1 నుంచి 2 వచనాలు, ఇందాక నేను 1 నుంచి 2 వచనాలు మనం చూస్తే కనుక ఈ రోజు మనందరికీ దేవుడు ఇదే చెప్తున్నాడు. ఇప్పుడు మీరు అందరూ అనుకోవచ్చు, ఇవన్నీ మేము ఎందుకు పొందుకోవాలి, ఇవన్నీ ఉన్నాయి కదా, మేము దేవుళ్ళలో ఉన్నాం కదా, వాక్యం చదువుకుంటున్నాం కదా, ప్రార్థన చేసుకుంటున్నాం కదా, ఈ స్పిరిచువల్ గిఫ్ట్స్ మనం పొందుకోవాలి. మనకి కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 14వ అధ్యాయం 1 నుంచి 2 వరకు ఈ విధంగా చెప్పబడింది. ఫస్ట్ ఏమనిందంటే ప్రేమ కలిగి ఉంటుంది. ఇవన్నీ కావాలి అంటారు. 7 సముద్రాలు జయించేసి ఇంటి ముందు గుంటలో పడిపోయాడు. 7 సముద్రాలు అంటే 7 seas మనం నెగ్గేసి వస్తామట, ఫెయిల్ చేసి వస్తామట సక్సెస్ఫుల్ గా, ఇంటి ముందు ఉన్న చిన్న గుంటలో పడిపోతాం. అలాగే ఉంటుంది ప్రేమ లేకుండా ఎన్ని చేసింది. సో ప్రేమ కలిగి ఉండండి. ఎదుటి వ్యక్తి నేను స్వీకరిస్తే ఏంటి, స్వీకరించకపోతే ఏంటి, ఎదుటి వ్యక్తి నేను అర్థం చేసుకుంటే ఏంటి, అర్థం చేసుకోకపోతే ఏంటి. మూర్ఖులు మూర్ఖులుగానే ఉంటారు, దుష్టులు దుష్టులుగానే ఉంటారు, దుర్మార్గులు దుర్మార్గులుగానే ఉంటారు. నువ్వు మటుకు ప్రేమ కలిగి ఉండండి. ఆత్మ సంబంధమైన వరములను ఆసక్తితో అపేక్షించడు. దేవుడే చెప్తున్నాడు ఇక్కడ, పౌలు ద్వారా మనకు చెప్తున్నాడు, మీరు అపేక్షించండి, మీరు అట్లని స్వీకరించండి, మీరు యాక్సెప్ట్ చేయండి అని చెప్తున్నారు. ఆత్మ సంబంధమైన వరములను అపేక్షించదు, విశేషముగా ప్రవచన వరమును అపేక్షించదు. ఎందుకంటే దీనికి ఉన్న క్రేజ్ అంతా ఇంత కాదు, అన్ని వరాలలో కొన్న ప్రవచన వరం. ఎందుకంటే మనం ప్రవచనం చెప్తున్నాం, నీకు ఇది జరుగుతుంది, నీకు కీడు జరుగుతుంది, ప్రార్థన చేసుకోమ్మా, నీకు ఈ మేలు జరుగుతుంది, దేవునికి కృతజ్ఞత చెల్లించమ్మా అని ప్రవచనాలు చెప్పినప్పుడు మనం మనస్సు కీడు జరుగుతుంది అని మనకు ఎవరు చెప్పలేదనుకోండి, మనం ఎక్కువగా ప్రార్థించలేము, అనుభవంలో ఉండలేము. ఎవరైనా చెప్పారనుకోండి భయం వేస్తుంది కదా, మనకి ఏమి జరిగిపోతుందో అని. ఏం చేస్తాము, వెళ్ళి తప్పకుండా మనము దేవునిలో గడుపుతాము. ఆటోమేటిక్ గా కీడు మబ్బు తొలగిపోయినట్టు తొలగిపోతుంది. భాషలతో మాట్లాడేవాడు మనుషులతో కాదు దేవునితో మాట్లాడుతున్నాడు. భాషలతో మాట్లాడేవాడు ఇందాక చెప్పాను కదా, మనకి 8వ వరం అదే, భాషలతో మాట్లాడాలి, అది దేవునితో మాట్లాడుతున్నట్టు. 9వ వరం ఏంటి, దాన్ని ఇంటర్ప్రిట్ చేసి మనుషులకు అర్థమయ్యేలాగా చెప్పటము, భాషలకు అర్థము చెప్తాం. మరి ఈ కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 14వ అధ్యాయం 32 నుంచి 33 వరకు ఏమి చెప్పబడింది. మనకి ఇవన్నీ చాలా భయం అండి. ఎందుకంటే పరిశుద్ధాత్మ వస్తే మనము గట్టిగా అరిచేస్తాము, లేకపోతే పరిశుద్ధాత్మ వస్తే మనము అల్లరి చిల్లరని మనల్ని ఎవరన్నా అనుకుంటారు అని మనం అనుకుంటాము. ప్రతి దానికి బైబిలే మనకి సమాధానం చెప్తుంది. 32, 33లో మొదటి కొరింథీ 14, 32 నుంచి 33లో ఏమని చెప్తుంది, మరియు ప్రవక్తల ఆత్మలు ప్రవక్తల స్వాధీనములో ఉన్నవి. మనం ఏమీ భయపడక్కర్లేదు. ఒకవేళ నీ ఇంట్లో మరణం ఉన్నా వాళ్ళు ఏమి, నువ్వు నిశ్చయముగా చచ్చిపోతావు, నువ్వు నిశ్చయముగా మరణం నిన్ను చంపేస్తుంది, నిశ్చయముగా మరణం నీ యొక్క గుమ్మాల్లో ప్రవేశిస్తుంది అని చెప్పరండి. దేవుడు వాళ్ళకి వివేచన ఇస్తారు. బాగా ప్రార్థన చేసుకో, ప్రభువు గొప్ప కీడు నుంచి నిన్ను తప్పిస్తాడు.
ఎందుకంటే మన కింద రాయబడి ఉన్నది ఏంటంటే ప్రవక్తల ఆత్మలు ప్రవక్తల స్వాధీనములో ఉన్నాయి. అలాగే పరిశుద్ధుల సంఘము అన్నిటిల్లో దేవుడు సమాధానముకే కర్తదని అల్లరికి కర్త కాదు. మీకు అర్థమైంది కదా? అది ఒకవేళ అల్లరి చిల్లరగా ఇష్టం వచ్చినట్టు ఆ పరిశుద్ధాత్మ అంటారు, అలా ఇలా అల్లరిగా జరుగుతుంది అంటే ఏంటది? అది దేవునికి సంబంధించింది కాదు అని మీకు అక్కడికక్కడే అర్థమైపోతుంది. స్పష్టంగా బైబిల్లో రాయబడి ఉన్నది, దేవుడు సమాధానమునికే కర్త గాని అల్లరికి కర్త కాదు. పరిశుద్ధాత్మతో అందరూ భాషలతో మాట్లాడుతూ అందరూ దేవునిలో ఆనందిస్తూ స్తుతిస్తూ ఉన్నప్పుడు తెచ్చి 10 మైకులాలు మధ్యలో పెట్టామనుకోండి, డెఫినెట్ గా పోలీసులు వచ్చి పట్టుకెళ్ళిపోతారు. మనం ఆ టైంలో మనం ఏం చెయ్యాలి? ఆత్మ పొందుకున్న వాళ్ళకి ఆత్మ విలువ తెలుస్తుంది. తలుపులు కిటికీలు వేసుకొని మనము లోన దేవుని స్తుతించి ఆరాధించాలి. ఎందుకు ఆయన చెప్తున్నారంటే ఆయన అల్లరికి కర్త గాని సమాధానమునకే కర్త గాని అల్లరికి కర్త కాదు. 39-40 వచనాల్లో కూడా చెప్తున్నారు, భాషలతో మాట్లాడుట ఆటంకపరచుకుడి. ఎవరైనా భాషతో మాట్లాడినప్పుడు ఎట్టి పరిస్థితుల్లో మనం ఆటంకపరచుకోదు. సమస్తము మర్యాదగా క్రమముగా జరిగనిది. సో దేవుడు మనకి ఇవి మనకి ఎప్పుడైతే ఈ స్పిరిచువల్ గిఫ్ట్స్, ఈ క్రమబద్ధమైన ఈ జీవితము, ఈ క్రమబద్ధమైన లైఫ్ స్టైల్ మనకి ఈ స్పిరిచువల్ గిఫ్ట్స్, ఈ యొక్క ఆత్మవరాలు పొందుకుంటం ద్వారా మనకు లభించిందో మనకి ఆటోమేటిక్ గా ఆత్మ ఫలాలు, ఓకే, అంటే హోలీ ఫ్రూట్స్, ఆత్మ మనకి ఇచ్చే ఫలాలు ప్రేమ, సంతోషము, సమాధానము, దీర్ఘశాంతము, దయాళుత్వము, మంచితనము, విశ్వాసము, సాత్వికము, ఆశానిగ్రహం ఆటోమేటిక్ గా మనకి వస్తాయి. అలాంటి ఆత్మ ఫలాలు, ఆత్మ వరాలు మనందరము పొందుకొని దేవుని చిత్త ప్రకారము ఆయన ఆత్మలో ఆయన ఆరాధించే సంఘంగా, ఆత్మలో ఆయన ఆరాధించే యూత్గా ఉండటానికి దేవుడు తన కృపా సహాయం మనందరికీ దయచేయను కాక. అవును. Amen. Thank you so much, Akka. The host Vivian has got a technical glitch, so she asked me to continue with the session. Actually, spiritual gifts ki fruit ki నాకు తెలిసి కొంతమందికి బహుశా డిఫరెన్స్ చాలా క్లియర్గా తెలీదు అని నేను అనుకుంటున్నాను అక్క ఈ లెక్చర్కి ముందు. బట్ డిఫరెన్స్ అర్థమైంది, రెండిటికి మధ్యలో ఉన్న కనెక్షన్. రెండోది పొందుకోవాలంటే మొదటిది ఎట్లా ఉపయోగపడుతుంది అన్న ఒక చాలా డీటెయిల్డ్గా మాకు లెక్చర్ తీసుకున్నందుకు థ్యాంక్స్ అక్క. అయితే నాకు ఒక డౌట్ వచ్చింది, ఇఫ్ యూ అలౌ మీ టు ఆస్క్. సో లాస్ట్ ఇయర్ బెతనీ యూత్ క్రిస్మస్ ఆర్గనైజ్ చేసినప్పుడు బెతనీ యూత్ ఒక స్కిట్ పర్ఫామ్ చేసింది. ఆ స్కిట్ పేరు సూపర్ డూపర్ సెమీ క్రిస్మస్. దాని జస్ట్ ఏంటంటే ఎవరైతే ఈ ప్రాస్పెరిటీ గాస్పెల్ ని ప్రీచ్ చేస్తూ లేకపోతే టెలిఎవాంజలిజం ద్వారా ఇన్నోసెంట్ బిలీవర్స్ ని ఎక్స్ప్లాయిట్ చేయడానికి ట్రై చేస్తున్నారో వాళ్ళ మీద ఒక క్రిటిక్ గా ఆ స్కిట్ లాస్ట్ ఇయర్ పర్ఫామ్ చేయడం జరిగింది. సో ఇన్ దాట్ కాంటెక్స్ట్ ఇప్పుడు మీరు చెప్పారు కదా, ప్రొఫెసీ చెప్పే వాళ్ళు ఉంటారు, లేకపోతే ప్రొఫెసీ చెప్పే వాళ్ళు ఉంటారు, లేకపోతే ఈ హీలింగ్ కానీ. ఇప్పుడు కొంతమంది అది అందులో అబద్ధ ప్రాఫిట్స్ ఉండొచ్చు, కొంతమంది దే ఆర్ డూయింగ్ ఇట్ జస్ట్ ఫర్ ద సేక్ ఆఫ్ మనీ కదా. వాట్ షుడ్ బి అవర్ అప్రోచ్? ఎందుకంటే ఇప్పుడు మేము యూట్యూబ్ వెళ్ళి చూసినప్పుడు హిందూయిజంలో బాబాలు కానీ లేకపోతే చాలా మంది ఎట్లయితే ఇన్నోసెంట్ పీపుల్ ని ఎక్స్ప్లాయిట్ చేస్తున్నారో అదే విధంగా క్రిస్టియన్ ఫెయిత్ లో కూడా ఇది జరుగుతుంది అని చాలా యూట్యూబ్ లో క్రిటిక్స్ చూస్తూ ఉంటాం. అప్పుడు మాకు అర్థం కాదు, షుడ్ బి వాట్ స్టాండ్ షుడ్ వి టేక్ అని డౌట్ వస్తుంది. సో మీరు చెప్తున్నంత చెప్పి నాకు మధ్యలో అదే రన్ అయింది. వాట్ షుడ్ బి అవర్ అప్రోచ్ టు సచ్ కైండ్ ఆఫ్ థింగ్స్? ఓకే, నేను ఇందాక ఒక ఎగ్జాంపుల్ చెప్తాను కదా, ఇలాగా హోలీ స్పిరిట్ గురించి ఇలా జరుగుతున్న టచ్ అంటారు. అదే మనకు చాలా విమర్శ వస్తుంది, వాళ్ళందరూ పడిపోతున్నారు, అదంతా ఇది సమ్ ఫ్యాంటసీ లాగా ఉంది అని.
ఆ టచ్ అన్నప్పుడు అది నిజంగా మనం పడ్డామా లేదా మనకు తెలిసిపోతుంది. ఎవరన్నా పుష్ చేశారా, పుల్ చేశారా, మనం పడ్డామా, అక్కడ ఎవరన్నా చెప్పారా. రెండోది, ఇందాక నేను చెప్పిన వాక్యాలలో ప్రభువు సమాధానానికే కర్తగాని అల్లరికి కాదు అని. మనకి అలాంటి అల్లరి చిల్లరితనం కానీ లేకపోతే అలాంటి విమర్శలు కానీ మనకు జరిగినప్పుడు మనము ఏమని అర్థం చేసుకోవాలి? దేవుడే చెప్పాడు, అల్లరి చిల్లరికి అది ఆటపాటలకి నేను కర్తను కాదు, సమాధానానికి నేను కర్తని అని. అది మనము రెండు విధాలుగా ఆలోచించాలి. ఇప్పుడు ప్రాస్పరిటీ గాస్పెల్ అంటున్నాము, ఇవాంజలిజము. కొందరు కావాలని దీన్ని బ్యాట్ చేసే వాళ్ళు ఉన్నారు, కొందరు కావాలని వాళ్ళలో లేకపోయినా ఏ డబ్బు సంపాదించుకోవటం గురించో లేకపోతే వాళ్ళకి ప్రాస్పరిటీ రావటం గురించో కూడా దీన్ని మనకి తీసుకుంటాం. సో మనకి అది ఇప్పుడు అక్కడికి వెళ్ళాము, మనం అది అనుభవించామా లేదా అన్నది మనకు తెలుస్తుంది కదా. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ చాలా మంది ప్రీచర్స్ ఉన్నారు. మనకి ప్రీచర్స్ ఉన్నప్పుడు వాళ్ళకి వెళ్ళి మనము ప్రాఫెసీ చేశారు. ప్రాఫెసీ చేసినప్పుడు మన బాధ్యతగా మనం చేయాల్సినవి కొన్ని ఉన్నాయి. మన బాధ్యతగా మనం చేయకుండా ఓన్లీ ప్రాఫెసీ చెప్పేశారు కదా అని మనము అలాగా ఉండటం. ఎందుకంటే నాకు ఇందులో చాలా చిన్నప్పటి నుంచే నాకు అది జోపి మధు వీణాపి జెస్సీ అని ఒక అన్న అక్క వచ్చారు. వాళ్ళు చెప్పేవారు అనమాట. వాళ్ళు చెప్పేటప్పుడు చాలా మందికి మాకు జరగలేదు. మరి వాళ్ళు ఒక్కటే చెప్పేవారు, మేము చెబుతున్నాము, తర్వాత మీరు ఆ ప్రయత్నం చేస్తున్నారా. కానీ చాలా మందికి జరిగినాయి. సో ఇప్పుడు మనం అనుకుంటున్నాం ఈ హీలింగ్ అన్నది ఉంది కదా, ఈ హీలింగ్ అన్నదాన్ని కూడా కొంచెం చాలా మంది ప్రాస్పరిటీ కోసం డబ్బు గురించి అపేక్షించినప్పుడు అక్కడ దేవుని ఆత్మ ఉంటుందా? ఉండదు కదా. అందుకే అలాంటివన్నీ అల్లరి పాలైపోతున్నాయి. దేవుడి వాక్యంలో మనకి ఆ కొరింథీయులకు రాసిన పత్రిక 14వ అధ్యాయము 39-40 మనకు అక్కడ స్పష్టంగా రాయబడి ఉంది ఏంటంటే, దేవుడు సమాధానమునికే కానీ అల్లరికి కర్త కాదు. సో ఒకవేళ అంత కాంట్రవర్సీ అయ్యి అంత అలాగా జరుగుతుంది అన్నప్పుడు మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే అది కాదు. మరి నిజంగా మనము జడ్జి చేయడానికి ఒక ఆత్మవరం నేను చెప్పాను, వివేచన అనే ఒక ఆత్మవరం చెప్పాను. అది మనకు ఉందనుకోండి, మనం అనలైజ్ చేయొచ్చు కదా, మనం వెళ్ళిన దగ్గర అది కరెక్ట్ కాదు అని. అంటే డిస్టింగ్విషింగ్ బిట్వీన్ స్పిరిట్స్, వివేచన. అది మనకే లేనప్పుడు ఎదుటి వ్యక్తిని మనం విమర్శించగలమా? ఆ కెపాసిటీ మనకు ఉందనుకోండి, ఇప్పుడు ఒక లెక్చర్ మనకు జరుగుతుంది, ఆ టీచర్ ప్రిపేర్ అయ్యి వచ్చాడో ప్రిపేర్ అయ్యి రాలేదో అనే ఒక నాలెడ్జబుల్ పర్సన్కి ఈజీగా అర్థమైపోతుంది. ఆ వివేచన మనలో ఉండాలి. అందుకే నేను చెప్తున్నాను, మనం పరిశుద్ధాత్మను దూషించొద్దు. ఒకవేళ వాళ్ళు ఫాల్స్గా చేస్తే వినేవాడు కన్నా చెప్పేవాడికి రెండింతల శిక్ష ఉంటుందని ప్రభు చెప్పాడు. ప్రభు అయితే అన్యాయస్తుడు కాదు. రీడిసి మనము బ్రతికిన దినాలలోనే ఆ యొక్క మినిస్ట్రీ కానీ ఆ యొక్క గాస్పెల్ కానీ ఎలాగ డిమినిష్ అయిపోతుందో, నిజంగా దేవుని చిత్త ప్రకారం ఉన్న గాస్పెల్ ఎలా ఫ్లరిష్ అవుతుందో మన కళ్ళ ముందే దేవుడు చూపించేస్తాడు. దేవుడిపైతే ఏ విధమైన పక్షపాతం అయితే లేదు. నిజంగా వివేచన శక్తి మనకుంటే, దేవుడు చెప్పినట్టు బుద్ధివాక్యం మనకుంటే, జ్ఞానవాక్యం మనకుంటే తప్పకుండా అది మనకి బయలుపరచబడుతుంది. అదే విధముగా ఇక్కడ మనం ఇందాక నేను చెప్పినప్పుడు ఒకటి చెప్పాను, ప్రవక్తల ఆత్మలు ప్రవక్తల స్వాధీనములో ఉన్నాయి. సంఘము ఎప్పుడు పరిశుద్ధుల సహవాసంలోనే ఉంటుంది. సమాధానంగా వెళ్ళేది దేవుని ఆత్మ, అల్లరి చిల్లరగా వెళ్ళేది దేవుని ఆత్మ కాదు. సమస్తము మర్యాదగాను క్రమముగాను జరిగేలాగా మనము చూసుకోవాలి. అలా జరగట్లేదు. మీకే తెలుసు, లాస్ట్ టైం 2 years బ్యాక్ విజయవాడలో ఇష్యూ జరిగింది. ఈ గాస్పెల్ సంబంధించి ఒక వ్యక్తి మీద ఒక ఇష్యూ జరిగింది. నిజంగా అది చూస్తే, ఆయన చెప్పే రిజల్ట్స్ కానీ అది చూస్తే కనుక మనకి ఎక్కడన్నా పరిశుద్ధత పవిత్రత కనిపిస్తుందా? ఆ వివేచన మనము వివేచించగలిగినప్పుడు మనకు ఆటోమేటిక్గా బయలుపరచబడుతుంది. ఒకవేళ అది అల్లరికి అది అసమాధానానికి కారణమైతే అది దేవుని చేత ఇచ్చినది కాదు. నేను చెప్తున్నాను కదా, డిస్టింగ్విషింగ్ బిట్వీన్ స్పిరిట్. ఎక్కడైతే మనం దేవుని వాక్యం ఉంటుందా అంత ఫోర్స్గానే అపవాది కూడా మనకన్నా బాగా అపవాది దేవుని వాక్యం ఉంటుందంట. అది కూడా ఒక ప్రధాన దూతే కదా. అది పైనుంచి పడిపోతున్నప్పుడు 1/3 దూతలు వేసుకొని పడింది అంటుంది. సో అవన్నీ ఇక్కడే ఉన్నాయి, వాయుమండలాల్లో మన పైనే తిరుగుతున్నాయి. సో దేవుని ఆత్మ ఎంత శక్తివంతంగా ఉంటుందో అవి కూడా అలాగే ఫాల్స్ ప్రాఫిట్స్ని, ఇందాక నువ్వు చెప్పినట్టు ఫాల్స్ గాస్పెల్ని,
ఫాల్స్ హోలీ స్పిరిట్ అవి కూడా వెలుగుతో తన ఒక కాన్సెప్ట్ ఉంటుంది. అందుకే చెప్పాను ఇదంత ఈజీ కాన్సెప్ట్ కాదు, ఒక 40 minutes అయిపోయి వెలుగుతోట కూడా ఉంటుంది. అది సేమ్ దేవుని ఆత్మ ఎలా ఉందో అలాగే ఇన్విటేషన్ చేసేస్తూ ఉంటుంది. వెలుగుతోట ఉంటుంది మనకి. అందుకే ప్రభు చెప్తాడు, మనము ప్రార్థించి వెళ్ళినప్పుడు, నువ్వు దేవుడిని పరిశుద్ధ దేవుడిని ప్రార్థించి వెళ్ళినప్పుడు దేవుడు ఎప్పుడు నేను రైట్ పాత్రలోనే జీవిస్తాడు. ఏ దోతలు వినేద్దాం, ఎక్కడో చోట్ల వెళ్తున్నాం అన్నప్పుడు మనము కూడా వెలుగుదోతలు ఆ యొక్క వేలు మనం కూడా పడిపోవచ్చు. ఓకే అక్క, థ్యాంక్ యూ సో మచ్. ఫ్రెండ్స్, మీలో ఎవరికైనా ఏదైనా క్వశ్చన్ ఉంటే ద ఫ్లోర్ ఇస్ ఓపెన్. And if you have any prayer requests, you're more than welcome to share them in the chat section. We are very glad Dr. Patta also joined tonight, and so many other members of the church have joined tonight's lecture. We would be very happy to see you join in the following lectures also. Akka, once again, I thank you for your time. మీరు అన్నట్టు ఒక టీచర్ ప్రిపేర్ అయ్యి వచ్చారా లేదా అనేది లెక్చర్లో చాలా క్లియర్గా తెలుస్తుంది. మీరు మాకు ఎన్నిసార్లు లెక్చర్స్ తీసుకున్నారు, ప్రతిసారి మేము చాలా నేర్చుకునే వెళ్ళాం వెనక్కి. దట్ ఓన్లీ షోస్ యువర్ సిన్సియరిటీ అండ్ డెడికేషన్ అండ్ యువర్ కన్సర్న్ ఫర్ ద బెథనీ యూత్. we're so grateful to you, Akka. We would be glad to listen to you once again. Akka will be delivering her second lecture in the series. Just one second. Faith, October 9th. October 9th, yeah. October 9th on faith, yeah. Faith. Yes. And in the next 3 lectures, we'll be having on 18th September, Dr. Patta would be delivering a lecture on discipleship. On 22nd, Reverend Gift would be talking on Trinity. And on 29th, Reverend John would be talking on Bible study and its methods. We would be glad to see you come back. The timing and the link will remain the same throughout the series, 7:30 to 9, Wednesdays and Saturdays. And now we have entered the concluding part of the series, concluding part of the session. I request Shanti Sonaina to offer the closing prayer. Once she ends the closing prayer, we'll have Sona Priyanka lead us in the worship, and with that we'll conclude the session. గుడ్ ఈవినింగ్. దేవుని నామాన్ని మీ అందరికీ నా వందనాలు. అండ్ మనం ఫైనల్ ప్రేయర్ చేసుకుందాము. సర్వశక్తిమంతుడైన మా ప్రియ పరలోకపు తండ్రి, మీ బంగారు పాదాలకు వేలాది వందనాలు తండ్రి. ప్రభువా, మేము ఇప్పుడు ఇంత మంచి లెక్చర్ సిరీస్కి మీరు మా అందరినీ కూడి తీసుకొచ్చినందుకు మీకు చాలా వందనాలు ప్రభువా. ప్రభా, మరి ముఖ్యంగా ప్రభా, మాకు ఇంత మంచి స్పీకర్స్ని మీరు ఇస్తున్నందుకు మీకు చాలా వందనాలు తండ్రి. ప్రభా, చాలా మంది, ఎక్కువ మంది కూడా జాయిన్ అవుతున్నారు తండ్రి. ప్రభా, మీ ఏర్పాటు లేనిదే ఎవరికి ఏది రాదు తండ్రి. ప్రభా, మీరు మా అందరికీ ఇక్కడ జాయిన్ అవటానికి మీరు మాకు ఇచ్చిన సమయాన్ని బట్టి, ఆలోచనని బట్టి మీకు చాలా వందనాలు తండ్రి. ప్రభా, మాకు మంచిగా లెక్చర్ ఇవ్వడానికి మాకు మీరు మ్యార్లిన్ అక్కని ఇచ్చినందుకు మీకు చాలా వందనాలు తండ్రి. ప్రభా, అక్క యొక్క ఫ్యామిలీని మీరు ఆశీర్వదించండి ప్రభా. ప్రభా, మీరు మంచి 2 పిల్లల్ని ఇచ్చినందుకు మీకు వందనాలు తండ్రి. ప్రభా, చెల్సీ టమ్కి తండ్రి. ప్రభా, వాళ్ళకి మీరు ఇచ్చిన టాలెంట్స్ని బట్టి మీకు చాలా వందనాలు తండ్రి. ప్రభా, మీరు వాళ్ళని వాడుకుంటున్న రీతిని బట్టి మీకు చాలా వందనాలు తండ్రి. ప్రభా, వాళ్ళ టాలెంట్స్ని మీకోసం చాలా ఘనంగా ఉపయోగించుకునేలాగున మీరే వాళ్ళని నడిపించండి ప్రభా. ప్రభా, అదేవిధంగా అంకుల్ గురించి ప్రేర్ చేస్తున్నాం తండ్రి. ప్రభా, అంకుల్ జాబ్ అంతట్లో కూడా మీరే సహాయం చేయండి ప్రభా. వీళ్ళ అక్క వాళ్ళ ఫ్యామిలీ ఒక మంచి బ్లెస్డ్ ఫ్యామిలీగా ఉండేలాగా మీరే సహాయం చేయండి ప్రభా. మరి ముఖ్యంగా అక్కకి మీరు ఇచ్చిన ప్రతి టాలెంట్ని బట్టి మీకు చాలా వందనాలు తండ్రి. ప్రభా, అక్క మంచిగా స్పీచ్ చేస్తారు తండ్రి, మీకు చాలా వందనాలు తండ్రి. దాన్ని బట్టి ప్రభా, మేము కూడా అలానే ఇచ్చేలాగున మీరు మాకు ఇచ్చిన టాలెంట్స్ని మేము మంచిగా ఉపయోగించుకునేలాగున మీరు మాకు సహాయం చేయండి. అదేవిధంగా
అక్క ఇంకా అంకుల్ ఇద్దరి యొక్క కెరియర్లో కూడా మీరు సహాయం చేయండి తండ్రి ప్రభా. వాళ్ళ జాబ్స్లో ఎటువంటి స్ట్రెస్కి వాళ్ళు లోనవ్వకుండా ఉండేలాగా మీరు సహాయం చేయండి ప్రభా. ప్రభా అదేవిధంగా చెల్సీ టమ్కి వాళ్ళ యొక్క స్టడీస్ అంతట్లో కూడా మీరు వాళ్ళని ముందుకు నడిపించండి ప్రభా. వాళ్ళకి మీరు చాలా మంచి జ్ఞానాన్ని తెలివిని ఇచ్చినందుకు మీకు వందనాలు తండ్రి ప్రభా. వాళ్ళ స్కూల్స్లో కూడా వాళ్ళ ఎడ్యుకేషన్ అంతట్లో కూడా ప్రభా వాళ్ళు మంచిగా ఫ్లరిష్ అయ్యేలాగా మీరు సహాయం చేయండి ప్రభా. అదేవిధంగా ప్రభా సర్లాంటిని బట్టి మీకు వందనాలు తండ్రి ప్రభా. ఆంటీ యొక్క లైఫ్ ఎంత మంచి సాక్ష్యంగా ఉందో మేము అందరం ఎరిగి ఉన్నాం తండ్రి ప్రభా. దానిని బట్టి మీకు వందనాలు ప్రభా. ప్రభా డివిడి అంకుల్ని కూడా మీరు జ్ఞాపకం చేసుకోండి ప్రభా. ఆయనకి మంచి ఆరోగ్యాన్ని దయచేయండి ప్రభా. ప్రభా ఒంటరిగా ఉన్నందుకు ఆయనకేమి అనుకున్న లోటు అంతటిని మీరే తీర్చండి ప్రభా. మీరే కంఫర్ట్ చేయండి ప్రభా. ప్రభా మీరు ఇవ్వని కంఫర్ట్ ఎక్కడా మాకు దొరకదేసా ప్రభా. మీరే మాకు సహాయం చేయండి ప్రభా. అదేవిధంగా డిట్టి అక్క వాళ్ళ ఫ్యామిలీని కూడా మీరే ఆశీర్వదించండి ప్రభా. అక్క వాళ్ళ ఫ్యామిలీలో ఉన్న సమస్తమైన అవసరాలు అన్నీ మీరు ఎరిగిన దేవుడు తండ్రి ప్రభా. మీరే ఆశీర్వదించండి ప్రభా. మీరే సహాయం చేయండి ప్రభా. అక్క చెప్పిన మెసేజ్ మేము ఓన్లీ విని ఉండకుండా దాన్ని మా లైఫ్లో మేము దాన్ని అప్లై చేసుకునేలాగున మీరే మాకు జ్ఞానాన్ని దయచేయండి ప్రభా. ప్రభా అదేవిధంగా ప్రభా ప్రేయర్ రిక్వెస్ట్ ఏమీ రాలేదు తండ్రి ప్రభా. కానీ ప్రతి ఒక్కరి అవసరాన్ని మీరు ఎరిగిన దేవుడు తండ్రి ప్రభా. ప్రతి ఒక్కరి అవసరాన్ని మీరే తీర్చండి ప్రభా. హృదయ వాంఛలను తీర్చే దేవుడు మీరని మేము నమ్ముచున్నాం తండ్రి ప్రభా. మీరు ఏది అడిగినను మీరు నేను ఇస్తాను అని మీరు చెప్పారు తండ్రి ప్రభా. కానీ అడగడం మా రెస్పాన్సిబిలిటీ కదా తండ్రి ప్రభా. మేము ఖచ్చితంగా అడిగేలాగున ప్రభా అడిగి దాన్ని మేము పొందుకున్నట్టు మేము బిలీవ్ చేసి మేము వాటిని నిజంగానే పొందుకునేలాగున మీరు మాకు సహాయం చేయండి ప్రభా. ప్రభా మా లైఫ్స్లో ఫెయిత్ అనేది చాలా ముఖ్యం కదా నా తండ్రి ప్రభా. ఫెయిత్ ఉంటే ఏదైనా ఏది ఎంత కష్టమైనా అది మీరు ఈజీగా చేస్తానని మీరు చెప్పినందుకు మీకు వందనాలు తండ్రి ప్రభా. ఫెయిత్తో ఇంపాసిబుల్ అనేవి పాసిబుల్గా మీరు చేస్తారని చెప్పారు తండ్రి ప్రభా. అటువంటి ఫెయిత్ని మేమందరం కలిగి ఉండేలాగా మీరు మాకు సహాయం చేయండి ప్రభా. అదేవిధంగా మా యూత్ గురించి మేము ప్రేర్ చేస్తున్నాం తండ్రి ప్రభా. ఈ మంత్ లాస్ట్ వీక్ 26th యూత్ సండే జరుపుకుంటున్నాం తండ్రి ప్రభా. యూత్ సండేకి కావాల్సిన ప్రతి ఏ యాక్టివిటీస్ అయితే మేము చేయాలో ప్రభా, ఏవైతే మేము చర్చ్లో పర్ఫామ్ చేయాలో అనే వాటి బట్టి మీరే మాకు జ్ఞానాన్ని దయచేయండి ప్రభా. అవసరమైన వాటిని మేము చాలా ఘనంగా చేసేలాగా మీరే సహాయం చేయండి ప్రభా. ప్రతి ఒక్క బిడ్డ కూడా మీ యొక్క మీలో చాలా అవసరం కదా తండ్రి ప్రభా. మా అందరికీ మీరే ఇంట్రెస్ట్ని దయచేయండి ప్రభా. మేము చేయాలనుకున్నది మేము చక్కగా చేసేలాగా దాని గురించి మేము ఎఫర్ట్ని పెట్టేలాగా మీరే సహాయం చేయండి ప్రభా. అదేవిధంగా యూత్ సండే చాలా చక్కగా జరిగేలాగా మీరే సహాయం చేయండి ప్రభా. అదేవిధంగా యూత్ సండే అనే కాకుండా మా యూత్ అంతటిని మీరు ఆశీర్వదించండి ప్రభా. మీరు మాకు మంచి మంచి ఐడియాస్ని దయచేస్తున్నందుకు మీకు వందనాలు ప్రభా. ఇంకా మేమందరం కూడా చాలా చక్కగా ఆలోచించగలిగేలాగున ప్రభా మా సమయాన్ని ప్రభా మేము మీ సన్నిధి కోసం వాడగలిగేలాగున మీరు మాకు మంచి హృదయాన్ని దయచేయండి ప్రభా. అదేవిధంగా ఈ లెక్చర్ సిరీస్ ఈ సెషన్స్ అన్నిటినీ కూడా మీరే నడిపించండి ప్రభా. ఇదే విధంగా మేము ఇంకా ఎన్నో మంచి ఇలాంటి ప్రోగ్రామ్స్ని మేము కండక్ట్ చేసేలాగున మీరే మాకు శక్తిని దయచేయండి, మాకు నడిపింపుని దయచేయండి ప్రభా. అదేవిధంగా మా యూత్ అందరినీ చిన్నవాళ్ళ నుంచి పెద్దవాళ్ళ అందరినీ కూడా మీరు ఆశీర్వదించండి ప్రభా. ఎవరైతే బయట చదువుతున్నారో ప్రభా వాళ్ళందరినీ కూడా మీరు ఆశీర్వదించండి ప్రభా. అదేవిధంగా ప్రభా నా ప్రేయర్ రిక్వెస్ట్ గురించి ప్రేర్ చేస్తున్నాను తండ్రి ప్రభా. మీ చిత్తం అయితే ఎవరైతే నాతో పాటు ఇంకా కాలేజెస్లో జాయిన్ అవ్వాలనుకుంటున్నారో వాళ్ళకి మంచి కాలేజెస్ని మీరే దయచేయండి ప్రభువా. మీ చిత్తం అయితే నాకు హెచ్సియులో ఫ్రీ సీట్ని దయచేయండి ప్రభా నా అండర్ గ్రాడ్యుయేషన్కి ప్రభువా. అదేవిధంగా మా చర్చ్లో
ఎవరైతే ఎల్డర్స్ సిక్ అయి ఉన్నారో వాళ్ళ గురించి కూడా ప్రేర్ చేస్తున్నాం తండ్రి. ప్రభా వాళ్ళకున్న సిక్నెస్ అంతటిని మీరే తీసివేసేయండి ప్రభా. మీరే వాళ్ళకి తిరిగి మంచి ఆరోగ్యాన్ని దయచేయండి ప్రభా. నాలో ఈ ప్రార్థనలో ఏమైనా తప్పులుంటే దయతో మన్నించి క్షమించండి ప్రభా. నేను ఏమైనా మర్చిపోయి ఉంటే అది మీరు ఎరిగిన దేవుడు తండ్రి. మీరే దయచేసి మా పైన కృపను చూపించండి ప్రభా. అదేవిధంగా ఈ మొత్తం లెక్చర్ అంతటిని మీరు ఆశీర్వదించండి ప్రభా. ఎవరైతే జాయిన్ అయ్యారో వాళ్ళని మీరు జ్ఞాపకం ఉంచుకోండి, మీరే వాళ్ళని ఆశీర్వదించండి ప్రభా. ఎవరైతే జాయిన్ అవ్వలేకపోయారో వాళ్ళని కూడా మీరే నడిపించండి తండ్రి ప్రభా. నాలో ఈ ప్రార్థనలో ఏమైనా తప్పులు ఉంటే దయతో మన్నించి క్షమించండి. యేసయ్య నామంలో అడిగి పెడుకొనిచున్నాను నా తండ్రి, ఆమేన్. పరలోకమందున్న మా తండ్రి, నీ నామం పరిశుద్ధపరచబడును గాక, నీ రాజ్యం వచ్చును గాక, నీ చిత్తం పరలోకమందు నెరవేరినట్లు భూమి మీద నెరవేరును గాక. మా అనుదిన ఆహారం నేడు మాకు దయచేయము, మా ఇళ్ళ అపరాధం చేసిన వారిని మేము క్షమించిన ప్రకారం మా అపరాధములను క్షమించు, శోధనలోకి తేక కీడు నుండి తప్పించుము. రాజ్యము, శక్తి, మహిమ నిరంతరము నీవే అన్నారు తండ్రి, ఆమేన్. Once again, let's all praise and worship His holy name. వందనం అనే సాంగ్ పాడదాం. Lord, I lift your name on high.
we'll meet again on Saturday and sing him great praises and raise his name on high. Thank you, Sona. Thank you, Smiley. Thank you, Akshay, Reenu, and Dr. Madeline. Thank you, everybody of you, for joining. Saturday, 7:30, same time. Good night. God bless you.